పశువులను చంపుడు వద్దు అన్నందుకు ఏకంగా మనుషులన్నీ చంపే స్థితికి దిగజారుతున్నారంటే ఎట్లా చూడాలి దీన్ని మనం? నాకు దెబ్బలు తాకినాయి సార్, బాగా కొట్టిరు సార్. అంటే నువ్వు ఎందుకు వెళ్ళినావు అని అంటుండే తప్ప కానీ అక్కడికి ఫోర్స్ని పంపించలేదు, ఏం లేదు. ఈ యొక్క గోరక్షణలో నన్ను ప్రాణాలు పోయినా కానీ నేను ముందుంటానా, నేను హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఖచ్చితంగా ఉంటానా. నేనైతే ఏది లెక్క చేయను. మనం రక్షించుకోవాలి. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆయన కేవలం ధర్మం కోసమే ముందుకు వచ్చింది. డబ్బులు ఆశపడే ఇల్లీగల్గా సంపాదించాలనుకుంటే మేము ఇట్లుండే వాళ్ళం కాదు అసలు. ఈరోజు ఇంత దార్కారా వీడు రాజారాం నీ కొడుకు లారీ ఎక్కిస్తాం అన్నాడు. లారీ ఎందుకు ఎక్కిస్తావురా పాడుకో, నా ఇంటి వినికిరా. ధర్మం ఏం ధర్మం అయిందిరా నీకు? ఏం ధర్మం అయింది? మాకేమన్నా సంపాదించినమా? ధర్మం అందరికి ఉండాలా? మా కుక్కలకే ఉండాలా? ఒకసారి వందల ఆవులను లేగదూడలను డంప్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం పోవాలి, కంప్లైంట్ చేయాలి, సపరేట్గా రావాలి. అవి తెల్లారి కథం కోసేయాలి. అది జరుగుతుంది. కానీ ఈసారి అలా జరగకూడదని మన కార్యకర్తలతో ఒక 40 మందితో అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ శాంతియుతంగా కూర్చొని ఇవి బయటికి పంపించి శాంతియుతంగా ఇవి రక్షింపబడాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాం. మీరేం ఆయుధాలు ఏం తీసుకొని పోలేదు, శాంతియుతంగా చెప్పుదామన్న ఉద్దేశం కొద్ది వెళ్ళారు తను. ఇంకా వాళ్ళు కత్తులు అవి తీసుకొని వచ్చేసరికి వెళ్ళిన పిల్లలందరూ పారిపోయారు భయానికి. ఇంక ఈయనొక్కడు నేను చెప్తే వింటారులే, వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, నన్ను ఎందుకు కొడతారు అనే నమ్మకంతో ఆయన అక్కడ నిలబడి సమాధానం చెప్తున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే గొడవ లేదు, అసలు ఏం జరిగిందని చెప్పేసి నాడు మాట్లాడుతుంటేనే ఎవరో మాట్లాడేది, నువ్వేంది చెప్పేది అని చెప్పేసి అని వెనక నుండి వచ్చి ఆయనకు తెలియకుండానే కింద పడేసి ఇట్లా పంచేశారంట. ఇక్కడ ఎవరు కొడుతున్నారు అని చెప్పేసి వెనక్కి తిరిగేసరికి వెనక నుండి వచ్చి తన్నేరంట ఇట్లా కాళ్ళ దగ్గర. అట్లా తన్నేసరికి కింద పడిపోయినా కూడా మళ్ళీ లావట్టి మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ ఎత్తేసి అట్లా కొట్టేసరికి బ్యాక్ పెయిన్ బాగా, ఇక్కడ బ్యాక్ బాగా వాచిపోయింది. ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ చెస్ట్ పైన 50 ఎక్కువనే ఉన్నారు, 50 పై. ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అవేంటి కట్టెలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుత్పాలు ఉన్నాయి. అప్పుడే 2 కానిస్టేబుల్స్ ఎంటర్ అయ్యారంట. వాళ్ళని చూసి ఆ కత్తులు పక్కకు పడేసి అప్పటికే ఒక 2 పంచులు ఇచ్చారు. ఇంకా వాళ్ళ కత్తులు పక్కకు పడేసి ఇంకా పంచులు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారంట. ఆ కానిస్టేబుల్స్ ఆపడానికి మధ్యలోకి వస్తే వాళ్ళని కూడా నెట్టేస్తే వాళ్ళు వచ్చి కూడా ఈయన పెన్నే పడ్డారంట 2. అంటే మీరు చెప్పిర్రా అన్న ఎంతమంది అక్కడ ఉండొచ్చు అని? అంటే 100 కాల్ చేసినప్పుడు ఏం చెప్పి 100 కాల్ చేసి మీరు ఏం చెప్పారు? ఫస్ట్ ఉందని చెప్పాను, అంతమంది ఉంటారని చెప్పలేదు నేను. ఒక ఏరియాలో ఉన్నది, అక్కడ ఎక్కువ సంఖ్య అటాక్ చేస్తారో తెలియదు. మనమైతే మాటపూర్వకంగా మాట్లాడుకుందాము, గొడవద్దు, వాళ్ళతోటి దూరం నుండి చూద్దాము అని చెప్పేసి అని వీళ్ళు పిల్లల్ని అందరూ చిన్న పిల్లలే, పెద్దవాళ్ళు ఏమి గొడవకని వెళ్ళలేదు. యాక్చువల్గా వెళ్ళి ఏదో మాట్లాడదాము, అంతా మనోళ్ళే కదా, పొద్దున్న లేసి అందరి మొహాలు చూస్తూనే ఉంటాం కదా మనం ఆ ఏరియానే మనం ఎట్లా అనుకుంటాం, కొడతారు చేస్తారు అని చెప్పి మాట్లాడితే వింటారని అనుకుంటాం కదా. చెల్లారు లేస్తే వాళ్ళకి మనకు వాళ్ళు అనే అనుకుంటాం. మనందరం ఒకటైనా భావంతో బ్రతుకుతున్నాం కదా. చాలాసేపు 1 అవర్ ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు, మాట్లాడుకునే వెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త, గొడవలాగా పెట్టుకోకండి, ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, ఇప్పుడు బాగాలేదు సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పాను నేను. సరే అనుకుంటూ వెళ్ళారు. అందరూ చిన్న కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలే. వాళ్ళు భయపడి పారిపోయారు. ఆయన ఉంటే మీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ పిల్లలు పోయిన తర్వాత ఆయన ఒకరే మిగిలిపోయినా వింటారు కదా, తెలిసిన వాళ్ళు వింటారు కదా, మా ఏరియాలోకి వస్తావా
మా ఆడవాళ్ళని ఫోటోలు తీస్తున్నాం అన్నాడు. మీ ఏరియా ఎక్కడదా బాబు? పక్కనే మా గుడి ఉంది, మేము కట్టించిన గుడి ఉంటుంది, దుర్గమ్మ గుడి. దాన్ని డంప్ పక్కపడి మా దుర్గమ్మ గుడి ఉంది అక్కడ. మా ఏరియా ఏంది, మీ ఏరియా ఏంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముచ్చట అది ఎవరి ఎవరి ఏరియా ఏంది, ఎవరి ఏరియాకి ఎవరు పోవడే ఉంది అని అనేలోపు మాట్లాడుతుంటే కూడా ఇట్లా ఇంతమంది ఉన్నారు, ఎవరు కొడుతూ అర్థం కాలే. బాగా కొట్టారు, ఎక్కడ అంటే అక్కడ కొట్టారు. పెయిన్స్ అంటే విపరీతంగా ఉన్నాయి. కనబడుతున్నది అన్నారు. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది అసలు ఈ చేతులు మొహము దౌడ మాట్లాడు, అన్నం తినస్తలేదు. మాట్లాడకమని చెప్పారు. అదే 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 మనం కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, తక్కువనే. ఈ చేతికి ప్యాచర్ అయింది కొంచెం, ఫ్రాక్చర్ అయిందమ్మా. ఈ చేతికి వేలుకి ప్యాచర్ అయింది, చేతి అంతా వాచిపోయింది. ఈ బ్యాగ్ బాగా వాచిపోయింది. జస్ట్ వెళ్ళి 1 అవర్ కూడా కాలేదు. 9కి అట్లా వెళ్ళారు. 10 లోపే మళ్ళీ నైట్ వీళ్ళు 8కి వచ్చారు. ఇక్కడే 9 వరకు ఇక్కడే ఉన్నారు, పిల్లలందరూ గ్యాదర్ అవుతున్నారని. సరే అదైనా కొంచెం పెద్దవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ బ్యాచ్లో ఎవరు లేరు. ఒక మురళి ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఇంకొక సాయి అని, అజయ్, ఇంకొక అబ్బాయి, ఎవరో 3 ఉన్నారు. వాళ్ళు కూడా భయపడి ఇంకా వాళ్ళని 2 దెబ్బలు వేసారంట. వాళ్ళు భయపడి వదిలేసి వెళ్ళిపోయినారు ఎక్కడోళ్ళు అక్కడ. ఇంకా ఈయన వెళ్ళడానికి ఛాన్స్ లేదు. పక్కన బైక్స్ ఉన్నాయట లైన్గా, ఆ బైక్ పెట్టిరు. అయినా నాకేం పర్లేదులే, వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఎప్పుడు నమస్కారం చెప్పుకుంటాం, ప్రొద్దున లేస్తే మొహం చూస్తాం కదా, వాళ్ళు నన్నేం అనర్లే అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ నమ్మకంతో నిలబడి ఉండి మాట్లాడుతున్నారంట. భయ్య అట్లా కాదు అని చెప్పేసి. అసలు నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు చేయడం వల్లనే నువ్వేంది నాకు ఎప్పుడు పక్కకు పెడితే మా ఏరియాలకు నువ్వు వచ్చుడేంది అంటున్నారట. ఎవరి ఏరియా ఇది, ఎవడు వచ్చిండు, ఎవడు పోతున్నాడు? నువ్వు చేయడం వల్లనే ఇదంతా జరుగుతుంది, నువ్వే లేకపోతే ఇది సమస్యనే ఉండదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఆయన టార్గెట్ చేసి మరీ అట్లా చేయడం జరిగిందండి. మామూలుగా ఆయుధాలు అంటే కట్టెలు పట్టుకొని ఉండేది నాకు అక్కడ. అంటే పర్టికులర్గా వాళ్ళకి అది ఉన్నది. ఎవరో వస్తారు మన దగ్గరికి, ఎవరు వచ్చినా కూడా ఎవరో కాదు మీరే వస్తారు, వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు అక్కడ. ఈయన వచ్చారనే మళ్ళీ ఛాన్స్ దొరికింది కదా, వదిలిపెట్టొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు. తర్వాత పోలీసులు కొట్టేదాకా అక్కడనే ఉన్నారని వాళ్ళు కూడా పోలీసులు ఉన్నారా? వాళ్ళు కొంచెం ముందు తీసుకుపోయారు, లేకపోతే వాళ్ళిద్దరు లేకపోతే చంపేవాళ్ళు. లేకపోతే కత్తులతో దాడి చేసి ఇంకా అది ప్రాణగండం, ఇంకా ప్రాణాలతో ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు అక్కడ ఎంతసేపు కొట్టిరు మిమ్మల్ని? 30 నిమిషాలు కొట్టిరు. ఇప్పుడు సిద్దిపేట టౌన్లోనే, ఏదో సిద్దిపేట నుంచి దూరం కాదు ఇది వ్యవస్థ. 2 పోలీసు వాళ్ళు రాగానే వ్యవస్థ ఏమున్నది, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం అర్థమైనప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఎంతమందిని పిలవచ్చు, పోలీస్ బెటాలియన్ దించొచ్చు కదా. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసిన వెంటనే ఒక 15-20 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం పట్టదు కదా 2 టౌన్ నుంచి రావడానికి. వాళ్ళు 45 మినిట్స్ అయినా కూడా అక్కడికి రాకపోవడం ఏంటో అర్థం కాలేదు అసలు. ఇప్పుడు 2 తర్వాత మళ్ళీ ఎవరైనా పోలీసులు వచ్చారా? 2 ఇంకా అసలు రాలేదు. ఇంకా సీఐ ఫోన్ చేసి కూడా నాకు దెబ్బలు తాకినాయి సార్, బాగా కొట్టిరు సార్ అంటే, నువ్వు ఎందుకు వెళ్ళినావు అని అంటుండే తప్ప కానీ అక్కడికి ఫోర్స్ను పంపించలేదు, ఏం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. అక్కడ అసలు గోవులే లేవు, అన్ని ఎద్దులు అట్లాంటివి, చిన్న లేగదూడలు ఉన్నాయంట సార్. ఆ చిన్న ఒకవేళ అవి ప్రాణమే కదా, ఒకవేళ చిన్నపిల్లల లాంటి వాళ్ళమైతే మనం హింస పెట్టాం కదా, ఆ చిన్న లేగదూడల్ని కూడా తీసుకొచ్చి చంపడానికి నరికేస్తుంటారు. ఎవరికైనా చూసి ఖండించాలనిపిస్తుంది కదా సార్. ఎన్ని కనబడ్డాయి నాకు రావులు? ఎన్ని కనబడ్డాయి? మినిమం 50 పైన ఉంటాయి, 50-100 ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దాదాపు 10 సంవత్సరాల నుంచి నేనే పోతున్నా, పోలీస్ కంప్లైంట్ చేస్తున్నా. మళ్ళీ తెల్లారి పక్కకు తప్పిస్తారు, ఏం లేవు అని వీళ్ళు చెప్పేస్తారు. మళ్ళీ అయినా కానీ అలా ఆవులు లేవు కదా, అవి ట్రావెలింగ్ అయితే లేవు కదా అని సమాధానం చెప్తారు పోలీసు వాళ్ళు. ఒక్కటే విషయం అబ్బా, ఏం లేదు, అర్థమవుతున్నది కదా. ఆయన పోయింది చిన్నపిల్లల్ని తీసుకొని పోయిండు అక్కడికి, ఏదో యుద్ధం చేయనీకో, వాళ్ళని కొట్టనీకో, ఏదో చేయనీకి కాదు. సామరస్యపూర్వకంగా పొద్దున్న లేస్తే రోజు చూసేటోళ్ళమే కదా, ఒకరి ముఖాలు చూసుకుంటాం. నీకు అవసరం వస్తే నేను చేస్తాను, నాకు అవసరం ఉంటే నువ్వు చేస్తావు, మనోళ్ళు కదా, పోయి మాట్లాడితే సరిపోతుంది నమ్మకంతో. అదే అమ్మా, మాట్లాడితే సరిపోతుంది. మాట్లాడి మనోళ్ళే కదా, మనం మాట్లాడితే వినరా అనే ఒకే ఒక నమ్మకంతో అక్కడికి పోయిండు. పోయి మాట్లాడుతుంటే నీ వల్ల ఇదంతా అవుతున్నది, నువ్వు లేకపోతే మాకు ఇట్లాంటివి ఉండే అని చెప్పేసి ఆల్రెడీ రాడ్లు పట్టుకొని కత్తులు పట్టుకొని దాదాపుగా 70-80 అయింది గుమిగూడి చేసిర్రు. అంటే మనం దీన్ని ఎట్లా చూడొచ్చు? దీని వెనకాల ఏమున్నది అనిపిస్తున్నది మీకు? ఇప్పుడు నన్న ఇప్పటివరకు కేసులు ఏమైనా నమోదైనా ఎవరి మీద? కేసు చేసి కూడా 3 days, ఆ రోజు నైటే కేసు ఫైల్ చేశారంట. ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. అదేంటో అది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. 3 days అవుతుంది ఇప్పటికీ, ఇంకా రిమైండ్ చేయలేదు అని అంటున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా సిద్దిపేటనైతే బంద్ అనే పిలుపునిచ్చిర్రు. ఆ బంద్ కూడా కొంత వేరే సక్సెస్ అవుతున్నదా? నిజంగా చెప్పాలమ్మా, ఎందుకంటే అన్న మీరు దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి చూస్తున్నారు వ్యవస్థని, అంతే కదా? 10-12 ఏళ్ల నుంచి మీరు ఇదే దాంట్లో తిరుగుతున్నారు.
బేసిక్గా ఆవును కాపాడడం ద్వారా ఆవు కోసం ప్రాణాలు. కాదు సార్, ఈ ప్రాంతం మొత్తం కూడా ఆవులు రక్షించబడుతున్నాయంటే కేవలం ఆయన వల్లనే. ఆయన రోడ్ ఎక్కిన తర్వాతనే ఎక్కడైనా కూడా ఎక్కడ గోవులు ఆపినా కూడా ఫోన్ చేసేది ఫస్ట్ ఈయనకే, ఈయన తర్వాతనే పోలీస్ వాళ్ళకి చేస్తారు. అవుతుండే. అసలు ఇంత దాడి ఎప్పుడు జరగలేదు. ఈరోజు అసలు నర్సాపురం చెరువులో లేదమ్మా, అంటే ఈ 10-12 ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నది అంతా పట్టుకొని మీరు లేకపోతే దీన్ని ఆపొచ్చు అనేటటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేసారు. భగవంతుని దయ వల్ల మీరు క్షేమంగా బయటపడ్డారు. కానీ భగవంతుడి దయ వల్ల క్షేమంగా బయటపడు కాదు యాక్చువల్గా మనకు ఉండాల్సింది. ఈరోజు ఆవులను చంపుడు అనేటటువంటిది నేరము, తప్పు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు. పోనీ మిగిలిన అందరు చెప్పుడు పక్కన పెట్టుర్రు అబ్బా, అందరు చెప్పుడు పక్కన పెట్టుర్రు. ఇప్పుడు నేను అన్న అంటున్నా, నేను తమ్ముడు అంటున్నా, బాయ్ అంటున్నాం కదా. ఇప్పుడు మా కోసం ఒకరోజు నువ్వు ఆవులను చంపకుండా తినకుండా ఉంటే ఏమవుతుంది? నీకు పోయిందేమున్నది? నాకు అర్థం కాదు. ఎందుకు చంపుతున్నారు అంతగానం? ఆవులను చంపుడు వద్దు అన్నందుకు ఏకంగా మనుషులనే చంపే స్థితికి దిగజారుతున్నారంటే ఎట్లా చూడాలి దీన్ని మనం? ఇంకా ఏడికెళ్ళి సామరస్యత ఉంటుంది, ఏడికెళ్ళి కలిసి ఉంటాం. ఎవరు కలిసి ఉండాలనుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండాలనుకుంటున్నాం కదా, అందరం కలిసే ఉండాలనుకుంటున్నాం కదా, అందరం మంచిగా ఉండాలనుకుంటున్నాం కదా. బయట నుంచి వేరే ఎవడో వస్తే మనం లోక కావద్దు, మన భారతీయులం అందరం ఒకే దాని మీద నిలబడాలనుకుంటున్నాం కదా. ఏడికెళ్ళి నిలబడతాం? బయటోడు మతం చూసి చంపుతారు. బయట పాకిస్తాన్ నా కొడుకులు వస్తారు, వాళ్ళు నువ్వు హిందువా కాదా అంటారు, చూస్తారు, చంపుతారు. ఇక్కడ ఇంట్లో ఉన్నోని పరిస్థితి ఏమో ఇది. వీళ్ళు మైనార్టీలు కదా, వీళ్ళకి ఏం లేదు కదా, తక్కువ కదా అని చెప్పేసి పోని 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 అని ప్రభుత్వాలు వచ్చినా పోని, రాజకీయాల్లో పోని, స్కూళ్ళది కానీ కాలేజీలు కానీ ఎక్కడైనా సరే పోని 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 అనుకుంటా ఉంటే అనవసరంగా ఏం చేస్తున్నారయ్యా అంటే నిజంగా పెద్దలు, ముస్లిం పెద్దలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఖచ్చితంగా ఆలోచించాలి, ముందుకు రావాలి, మీరు మాట్లాడాలి, మీ వాళ్ళకి చెప్పుకోవాలి, మీరు ఖచ్చితంగా చెప్పుకోవాలనయ్యా. ఎందుకంటే మనం అందరం మంచిగా ఉండాలి అనే భావన మీ లోపల ఉన్నట్లయితే ఇటువంటి విషయాలను ఖండించడం మాత్రమే కాదు, అంటే ఖండించడానికి కూడా ఇప్పటిదాకా ఏ ముస్లిం పెద్దలు బయటకు వచ్చినట్టు నాకు కనవలేదు. వచ్చి రాను ఎవరన్నా రావాలి. ఎంతసేపు ఒకే తరపు నుంచి రాదన్న, ఒకే తరపు నుంచి ఉండదు. మనం కలిసి ఉండాలి, మనం కలిసి ఉండాలంటే కలిసి ఉండలేము. మీ దగ్గర నుంచి కూడా ముందుకు అడుగేస్తేనే అందరం కలిసి ఉండగలుగుతాం ఈ దేశంలో. ఒక ప్రశ్న మాత్రం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. 12 ఏళ్ళకి వెళ్ళి ఇంత మీదికి వచ్చినా కూడా ఆవుల గురించి ఎందుకు పోరాటం చేద్దామనిపిస్తున్నది మీకు? ఎందుకు చేస్తున్నారు? అన్న ఆ ఏరియాలో పుట్టి పెరిగాను, ఊహలోనప్పటి నుంచి కూడా అక్కడే ఏరియాలో ఉన్నాను. చాలా కళ్ళ ముందు వ్యధ అయిపోయినాయి. నేను కూడా ఒక రైతు పుట్టిన బిడ్డనే కాబట్టి అవి ఎట్లా కాపాడాలని చిన్నప్పటి నుంచి ఉంటే నేను ఈ 12-13 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్లో పనిచేస్తున్న వాటి గురించి నాకు తెలిసి వీటిని కాపాడాలని 13 ఏళ్ళ నుంచి నిరాహార దీక్ష లెక్కనే తిరుగుతున్నాను. అయినప్పటికీ గతంలో కూడా ఒక 20-30 ఆవులను కోస్తే కూడా అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే డైరెక్ట్గా దాడే జరిగింది నా మీద. అయినప్పటికీ నేను ఈ యొక్క గోరక్షణలో నన్ను ప్రాణాలు పోయినా కానీ నేను ముందుంటానా, నేను హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఖచ్చితంగా ఉంటానా. నేనైతే ఏది లెక్క చేయను, ఖచ్చితంగా చెప్తున్నా. నేను జీవితాంతం కూడా గో సంరక్షణలో ముందుంటా. అలాంటి అంతకులు దుండగులు ఎంత ఎదురైనా నేను పోరాడుతున్నా. ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ పెట్టిరంటే ఇదొక్కటి నిదర్శనం. మనమంతా ఒక్కటి, మన హిందువులంతా కూడా ఐక్యతతో ఉండాలి. వాళ్ళు ముందుకు రావట్లేదు, వాళ్ళకు భయపడి వాళ్ళు రావట్లేదా, ఎందుకు రావట్లేదో తెలియదు పర్సనల్గా. కానీ బంద్ అయితే ఒకటి ప్రకటించారు, దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది ఎంత సపోర్ట్ ఉంది మనకు హిందూ అని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ముస్లిమ్స్ కూడా వాళ్ళు దొంగ చాటుగా చేశారా, ఎట్లా చేశారో తెలియదు. ముస్లిం పెద్దలు 2-3 ఫోన్ చేశారు, నా ముందే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు, ఆఫర్ ఇచ్చారు. నెల నీకు ఇంటికి పంపిస్తాము, మీరు తప్పుకోండి ఇక్కడ నుండి, మీరు ఒక్కరు ఆపేస్తే ఎక్కడ మమ్మల్ని లారీలు ఆపడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి అన్నారు. ఆవులను చంపుడు ఆపితే ఎవరు మీ దగ్గరికి అందరం మంచుకుంటాం కదా అని అడిగిరా మీరు? ఎవరన్నా అడిగిరన్నా వాళ్ళతో? ఆవులను చంపాము, మిగతా అన్ని బర్రెలు, దుడ్డలు, కోళ్ళాగాలను చంపుతా అంటే ఏది కూడా మూగజీవులను చంపడానికి లేదు. నాకు అలాంటి ఆఫర్ లేదు, నేను ఎక్కడికి రాను. ఖచ్చితంగా నేను వద్దని ఫోన్లు రాబడుతుండే. అది వద్దు, కావాలంటే చేసేది ఏదైనా ఉంటే మీద అంతే చేస్తారు తప్ప నాకు ఆ డబ్బులు వద్దు, ఆ గౌలను చంపుడు వద్దు అని చెప్పేసి అని ఆయన ఊరుకున్నారు. కాకపోతే ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, చంపుతున్నారు, చూస్తుండగా చంపుతున్నారు అని చెప్పేసి 4-5 సార్లు చేశారు. నర్సాపురం చెరువులో రక్తం కలుస్తుంది, ఇట్లా అందులో మృతదేహాలను పడేస్తున్నారు అని చెప్పేసి అని కంప్లైంట్ అదొకటి చేశారు. నాగదేవత టెంపుల్ దగ్గర ఒకసారి టార్గెట్ చేశారు తనని,
అప్పుడే ముస్లిం అంతా ఒకటయ్యారు. 2-3 మంత్స్ వరకు తను బయటకు వెళ్ళలేదు. ముస్లిం వాళ్ళందరూ ఒక్కటయ్యారు. నాకు భయం అవుతుంది అని చెప్పేసి అని ఇంట్లో భయపడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అందరూ సపోర్ట్ ఉన్నారు కదా, ఏం కాదులే అన్న ధైర్యంతో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు. కానీ వాళ్ళు ఏకంగా ఇంత దాడి చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. పోలీసులు ఏమన్నారండి, మన ప్రొటెక్షన్ అట్లాంటిది ఏమైనా ఇస్తాం మీకు అని ఏమన్నా చెప్తున్నారు ఎవరన్నా? ఏమీ హామీ ఇవ్వట్లేదండి, ఏమీ హామీ ఇవ్వలేదు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళినావు అన్నది మాట్లాడుతున్నావు. రివర్స్లో మిమ్మల్ని ఎందుకు పోయినావు అని అడుగుతున్నారు. మరి అక్కడ మారణాయుధాలు ఉన్నాయి, చంపడానికి మీదకి వచ్చిర్రు, ఇంతగానం కొట్టిర్రు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఎవరు ఇంతవరకు అధికారులు ఎవరన్నా మాట్లాడారు ఇప్పటిదాకా మీతోటి? రాజకీయ నాయకులు అంటే మన ఎంపీ గారు వచ్చారు, ఒక ఆయన బీజేపీ ఎంపీ తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు స్పందించారు. అసలు అట్లీస్ట్ ఎక్కడ స్పందన ఏం పాడైంది, ఎక్కడ వార్తనే లేదు దీని గురించి. లోకల్ నుంచి అన్నా లోకల్ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు తెలియదండి. వాళ్ళు అసలు దీని గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. ఎంతసేపు బీజేపీ వాళ్ళు, మేము ఏ పార్టీలో పనిచేయలేదు, తను ఏ పార్టీలో కూడా పనిచేయలేదు. కేవలం ఆర్ఎస్ఎస్ విహెచ్పి అని చెప్పేసి బజరంగ్ దళ్లో తిరిగారు తప్ప బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఏ పార్టీలో తిరగలేదు తను. వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు. అసలు టీఆర్ఎస్ మాకేం కక్ష కాదు, కానీ ఇంతవరకు ఎమ్మెల్యే కూడా చూడలేదు. ఇంత పెద్ద న్యూస్ వైరల్ అవుతుంది కానీ అతను ఇంతవరకు వచ్చింది కానీ మాట్లాడలేదు. ఎవరికి నష్టం చేయాలి, ఒకటే సంఘటితం కావాలన్నా. మీ అందరికి నేను కోరుకునేది కూడా అదే, దయచేసి ప్రాణాలను ఇట్లా వదిలేయకురన్నా. ఈరోజు అన్న మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఇదే, అందరం కూడా ఇంతే. ఎందుకంటే ఇదే భావనతో ఉన్నాం. మనకు ధర్మం నేర్పింది కూడా అదే. ఏం నేర్పింది? అందరం మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని మనం ప్రయత్నం చేస్తాం, బరాబర్ చేస్తాం, దాని సందేహం లేదు. కానీ ఆ అందరిలో మనం ఉండకపోతే ఏం లాభమన్నా? ఇంకా వాడు మాత్రమే బాగుంటాడు, రోజు రోజుకు మనం ఇట్లా కురిసిపోతామంటే ఎవరికి ప్రయోజనం, ఏం ప్రయోజనం? ఎవరికి అప్పచెప్దాం అనుకుంటున్నాం మన దేశాన్ని మనం తీసుకుపోయి? నాకు వినపడతలేవన్నా మీకు? ఏది ఆడ మొన్న మా ముషిరాబాద్లో అంటారు బంగ్లాదేశ్ ఉన్నదన్న అంటారు, పాత బస్తీలో పాకిస్తాన్ ఉన్నదన్న అంటారు, సిద్దిపేటలో 2 చిన్న చిన్న పాకిస్తాన్లు తయారవుతున్నాయి అంటారు. ఎడికెళ్ళి తయారు కావాలి, ఎందుకు తయారు కావాలన్నా నాకు అర్థం కాదు. భారతదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ జెండాలు ఎందుకు ఇట్లా తిరుగుతున్నాయి? మనం గట్టిగా ఉంటే వాడెందుకు వస్తారు ఇక్కడ? ఇట్లా అనేది అది ఖచ్చితంగా మనం గట్టిగా ఉండాలి, కలిసి ఉండాలి, గట్టిగా ఉండాలి. వానికి మనం వాడు బెదిరేటట్టు ఉండాలి మనం. అట్లయితే వాడు బెదురుతాడు, లేకపోతే బెదరడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒకటే మీరు చూసిర్రు, చాలా చూసిర్రు, ఇంకా మాకంటే ఎక్కువ చూసినా వాళ్ళు మేము కలిసిమెలిసి ఇన్నేళ్ళు చేసినాం, బతికినాం వాళ్ళు మేము. ఇప్పుడు పుట్టింది ఈ కాలంలో గొడవలు పుట్టినాయి. వాళ్ళంటే మేము పానం, వాళ్ళు ప్రేమలు చూపించుకున్నాము, ఇవరిదాకా బతికినాము. ఇప్పుడు పగోళ్ళు అయినరు వాళ్ళు మాకు. ఎందుకు అంత పగేందుకు? ఇన్ని సంవత్సరాలు కలిసి తిరిగిన తర్వాత, కలిసి చూసిన తర్వాత అంటే వాడు తెచ్చుకొని కోసుకొని బతికిండు, పిల్లలు చదువుకున్నాడు, జాగాలు కొనుక్కున్నాడు, 2 దినాలు సంసారం చేసిండు. ఇప్పుడు వాడు చేసే దందల మన్ను వస్తుండని వానికి కోపం వచ్చింది. అట్లా ఇప్పుడు నువ్వు దందా చేయి, కానీ నా ప్రాణం మీద దందా చేయొద్దు కదా. నీకెందుకురా? నా దందతోటి నేను బతుకుతున్నా, నా పిల్లలు చదువుకుంటున్నా. నీకెందుకు ఇంత ప్రేమ ఆవుల మీద? ఆవుల మీద ఎందుకు ప్రేమ అంటే మనకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆవు మీద ప్రేమ ఉండాలి. ఉండాలంటే వానికి ఉన్నది, వానికి ఉండాలి. వానికి ఉండకనే ఇది జవడం తయారైంది. మీరు మాట్లాడారా ఎప్పుడన్నా వాళ్ళతో? ఏమంటా ఆవుల గురించి ఏమన్నా? ఎవ్వరు మాట్లాడు. పోతే నా కొడుకే కొయ్యద్దురా అని నిలబడతాడు, నీ సంలాంచుతాడో వాడిని ఏమంటాడో, వీడే పోతాడు వస్తాడు. ఒక్క మనిషి అన్న పోయి వాళ్ళ బెదిరియరు, వాళ్ళని కొట్టవోరు. వీడిని చూస్తేనే వాళ్ళు ఇంత దారకారా, వీడు రాజారాం నీ కొడుకు లారీ ఎక్కిస్తాం అన్నాడు. లారీ ఎందుకు ఎక్కిస్తావురా బాడుకో, నా ఇంటి వినికిరా, ఇళ్ళ మిని ఎంత పాయమాలైందో నేను కడతా అన్న అంటే వచ్చి వీనికి చెప్తే వీడేమంటాడు? ఇంకెవరికైనా చెప్తే అది కాలే పోలే కదా. వాడు అన్నాడు. అన్నప్పుడు నేను ఇంటికి వస్తే పిల్లమేమంటుందో మొగడేమంటాడో నేను చెప్పబోతే, నేను తల్లిని ఆయనకు. అయితే నేను చెప్పకపోతే మొన్న రాత్రి గొడవ జరిగింది. ఇక చేసిండ్రు అనుకున్నా, ఊరికినా పోయినా పోలీసు వాళ్ళతో అన్నా నా కొడుకు మీద లారెక్కిస్తారట సారు. ఏమనలేదు, ఎవడేమనలే, ఏం మాట్లాడలే. పోలీసు వాడు అనలే, గీలీసు వాడు అనలే. అమ్మ నువ్వు ఇట్లా దౌడు చేస్తున్నావు, ఇట్లా అంటే నాకేం డౌట్ లేదు పో అన్నా నేను. నాకేం డౌట్ అయ్యా, మీరు అన్నారు కరెక్ట్, యాడంటే ఆడ మాట్లాడుతున్నా. భయం ఏంది నాకు? గొంతులో భయం కనబడుతున్నదా? అస్సలు భయం లేదు. గొడ్డలు అందుకొని ఉరుకుంది నా కొడుకు అట్లుండగా. ఏమనుకుంటున్నావు? రక్తం ఉడుకుడు కాదు, ఒక్కొక్క తురుకోడు నెత్తిన జుట్టు లేదు, బాడుకో. ఏమనుకుంటున్నావు?
ఆవేశంలా బాధ కనిపిస్తా ఉన్నది. నా కొడుకును కంటి బాధల పడి నేను జాతే ఇంత కొడుకును చేస్తే మీకు దందల అప్పచెప్పి నా కొడుకును పినుగు చేసుకున్నా నేను. ఏమన్నా నచ్చిందా? నాకు మాపటికి లేకనా ఇట్లా అడక తిన్నానా? ఏంది ఇది? ఒక్కరు గట్టిగా ఉంటారా మీరు ఇంతమంది? నా కొడుకు ఏమన్నా అయితే నాకేమున్నది? నా పిల్లలు ఏంది? నా కోడలు ఏంది? నా ఇల్లు, నా ఒక్క కొడుకు చచ్చిపోతే నేను చంద్రున్నా ఈ వరకు వీని ఎన్నుకోడు చచ్చిపోతే ఒక్క పిల్లని దాదేతానికి 12 బాధలు పడుతున్నా చచ్చిపోయిన కొడుకుని. ఇంతమంది నాకు ఎట్లా పోషించదు? నా కొడుకు ఏమన్నా అయితే ఏంది ఈ బాధ? ఎవరికి తెలియాలి? ఏమన్నా సంపాదించిండా మీ గ్యాంగుల గుడి? ధర్మం ఏం ధర్మం అయిందిరా నీకు? ఏం ధర్మం అయింది? మాకేమన్నా సంపాదించినమా? ధర్మం అందరికి ఉండాలా? మా కుక్కలకే ఉండాలా? అందరికి ఉండాలి ధర్మం. నా కొడుకేమి బియ్యాని పోయిండా గ్రూపులకు? ఏం పోయిండు? పానానికి తెగంచిపోయిండు. మిలాన్ గార్డెన్ కాడ రాజారాం, నరసాపురం కట్ట రాజారాం, నాగదేవత గుడి కాడ రాజారాం. ఎవ్వని పేరు చెప్పినా నా రాజారాం నీ కొడుకు ఇంత దార్కరా రే దార్కరా అంటే అన్న ఈ ఊర్రా మాది, ఈ ఊళ్ళే మొగడ్రా. ఇట్లా మాట్లాడతా నేను, ఎప్పటికి మాట్లాడతా. ఇట్లా అంటున్నారు ఇప్పటికి. ఏమనుకున్నావు? మాకు సపోర్ట్ కాదు, భగవంతుడు సపోర్ట్. ఏమనుకుంటున్నావు? భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా మనమందరం కూడా ఉండాలన్న. బాధ వినిపిస్తలేదన్న మీకు? బాధ నా కొడుకు ఇయ్యాల నాకు అడకచ్చి పెట్టే కొడుకును ఆగం చేస్తే నాకు ఎట్లా బతకాలి? ఇంకా పిల్లలు చూడు లేగలోలే ఆగులోలే. ఏంది ఇది? ఏంది వైకుంఠం? నా కొడుకు మూలకు పడితే మీరు ఎవరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నా కొడుకు మంచిగా ఉంటే 4 కుక్కలు సాస్తాడు. తల్లి నా కొడుకు రమ్మన్నా పొమ్మన్నా నా కొడుకు కనిపిస్తే నా కడుపు నిండిపోతుంది. నేను కానీ బాధల పడి సాధిన నా కొడుకులను చెట్టాన ఒక్క కొడుకు చచ్చిపోతే ఇంకా 10 ఏళ్ళ నేను ఎడవబట్టి నేను 5 కొడుకులు కన్నా నేను కోటి బాధల పడి. ఆ తల్లి ఆవేదన చూస్తున్నారు కదా, అంత ఆవేదనలో కూడా ఈ ధర్మం బాగుండాలి, ఆ దేవుడు చూసుకుంటున్నాడు మమ్మల్ని అంటున్నది. ఏం వేస్తున్నది ఆ ధర్మము? నాకు ఒక్కనికే నా ధర్మం అంటున్నది. ఈ ప్రశ్న కేవలం మనకు మాత్రమే కాదన్న. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతున్న ప్రతి ఒక్కళ్ళకి అట్లనే కాదు, ఈ దేశం నుంచి బయటకు పోయిన వాళ్ళకి కూడా ఆ తల్లి ప్రశ్న. ఈ ధర్మం నాకు ఒక్కనికేనా? ఈ ధర్మం బాగుంటే నేను ఒక్కనే బాగుంటానా? ఈ ధర్మం కోసం నేను ఒక్కనే పోరాడనా? నా కొడుకు ఒక్కడే జావాడినా? నా కొడుకు కోసం ఎవరు రారా? నా కొడుకు పోతే రేపు ఎవడు వస్తాడు? ఎవడొస్తాడు? ఎలుగుంటే మీరు అంతా కనిపిస్తారు, చీకటి ఉంటే ఎవరు కనిపిస్తారు? ఎవడు కనబడతాడు? నేను పొద్దుగా లేచి ఇంతమంది నాకు ఇరుగున్నది పొరుగున్నది వాడకట్టున్నది, నా కొడుకు చేసేది పని మా ఒక్కరి గురించేనా? ఇండ్లు సంపాదిస్తుండా, జాగాలు సంపాదిస్తుండా నా కొడుకు? మాకు బియ్యం లేక అందుకు పోయిండా నా కొడుకు? ఎందుకు పోయిండు? మీ అందరికి లేదా వాడకట్ల మొత్తం తిట్టినా ఇట్లా ఒక్కరు బయటకు వెళ్తే అంత పాపం. అయ్యో వీళ్ళు మా వాళ్ళే కదా, వీళ్ళు మా వాళ్ళు. నేను ఏం చూడ తురుకొని తిట్టినా, తెలుగుని తిట్టినా, అందరిని తిట్టినా బిడ్డ. ఎవడన్నా ఏం తప్పులేదమ్మా, సరే వాస్తవం మీరు చెప్పే ముచ్చట ప్రతి విషయం వాస్తవం. నన్ను పట్టుకపోయి ఎక్కడ జైల్లో వారేసిన ఉంటా. అది నేను తప్పు చెయ్య నేను పుట్టాడు కుటుంబంలో ఉన్నా, మా పాలెళ్ళంతా. ఏమనుకున్నావు బిడ్డ? నేను చెప్పాడు దీంతే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరూ కూడా హిందువులు ఐక్యతతో ఉండి ఏది జరిగినా అందరూ ముందుకు రావాలి. ఆ రోజు కూడా ఇంతమంది ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఎవరు ఎందుకు ముందుకు రాలేదో అర్థం కాలేదు. అందరు చిన్న పిల్లలు, కాలేజ్ స్టూడెంట్ పిల్లలు, వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు ఉండడం వల్లనే ఇదంతా జరిగింది. ఒకవేళ పెద్దవాళ్ళే ఉంటే, ఈయన బ్యాచ్ వాళ్ళే ఉంటే కొంచెమైనా వాళ్ళు భయపడి వెనక్కి తగ్గే వాళ్ళేమో. ఈ రోజు మాకు జరిగింది కావచ్చు, రేపు మీ ఇంట్లో జరగవచ్చు. అది ఆలోచించుకొని అందరం ఒకటిగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము. ఇప్పటికైనా అందరూ ముందుకొచ్చి ధర్మరక్షణలో పాల్గొనండి. దానివల్ల మాకేమీ రాదు, మనం రక్షించుకోవాలి. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆయన కేవలం ధర్మం కోసమే ముందుకొచ్చిండు. డబ్బులు ఆశపడే ఇల్లీగల్గా సంపాదించాలనుకుంటే మేము ఇట్లుండే వాళ్ళం కాదు అసలు. ఈరోజు న్యాయంగా వెళ్దాము, న్యాయం చేద్దామని చెప్పేసి ఆయన నిజాయితీని నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది తనకి. మీరేం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? నేనేమంటున్నానంటే, ఎవరైతే గోవులను అక్రమంగా తరలించి ఎక్కడైతే డంప్ యార్డ్లో పెట్టుకురో
ఎవరైతే గోరక్షకులు వెళితే దాడులు జరుగుతున్నాయో అలా కాకుండా పోలీసు వ్యవస్థనే ఎక్కడైతే ఆ డంప్ యార్డు గోవధ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో సాటుకు అక్రమంగా తీసుకొచ్చినటువంటి వందలాది ఆవులు ఉన్నాయి ఇప్పటికీ. నాతో వస్తే నాకు సెక్యూరిటీ ఇస్తే నేను ఎక్కడెక్కడ దాచిపెట్టిండ్రో దాదాపు ఇప్పుడు క్షణాలలో 100 ఆవులను తీస్తా, ప్రతిరోజు తీస్తా. మోరేలో ఏర్లై పారుతుంటాయి, వాళ్ళు పోరు, వెళ్ళినా అనుకో కేసు చేస్తున్నారు, వీళ్ళు దాడి చేస్తున్నారు. ఇవి ఒక్కంతోటి కాదు, నాకు సపోర్ట్గా సెక్యూరిటీ ఇస్తారా, నాకు ఏమైనా ఐడి కార్డు ఇస్తారా, మరి మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో జరిపించుకుంటాం, నాకు జీతం ఇవ్వకండి, అయితే మీరు చేయరు లేకపోతే చేసే పని మాకన్నా ఇవ్వండి. అది నా ఉద్దేశం. ఇప్పుడు అక్కడ ఉన్నాయని చెప్పి నేను గత బక్రీదు 7 తారీఖు ఉంది, గత నెల నుంచి చెప్తున్నా, ఇట్లా డంపు యార్డ్లు ఇక్కడ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, వీటి ఎట్లా పరిస్థితి ఏం సార్ అంటున్నా. అంటే అవి రవాణా జరుగుతూనే మేము అక్కడ తీసుకొని యాక్షన్ ఉంటుంది. అబ్బా చెక్ పోస్టులు పెట్టారు కదా, మరి వందలాది గోవులు హైదరాబాద్కి ఎలా వెళ్తున్నాయి? క్వశ్చన్ అడుగుతున్న వారు. వందలాది గోవులు అక్కడ పాత బస్సులో ఎలా వధ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేను చూసినట్టు వందలాది గోమాతలు కావచ్చు, లేగదూడలు కావచ్చు, చెక్ పోస్టులు దాటి ఎట్లా వచ్చినాయి? దీనికి క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలన్నా, వాళ్ళు పుట్టలే కదా. అది ఒక్కటే కాకుండా అలాంటి యాడ్స్ ఒక 10 ఉంటాయి చుట్టుపక్కల, ఇళ్ళల్లో వేరే ఉంటాయి రోజు కోసుకునేవి. వీటిని తప్పించుకొని చెక్ పోస్టులు ఎట్లా వస్తున్నాయి, తప్పించుకొని ఎట్లా వస్తున్నాయి? వీళ్ళ సపోర్ట్ లేదా? నేను నిన్న 100 కాల్ చేసిన తర్వాత వాళ్ళు అప్రమత్తం కావడానికి పోలీసులు కారణం కాదా నేను అడుగుతున్నాను. నిన్న 100 కాల్ చేసినాక 45 మినిట్స్ తర్వాత మీరు వచ్చారు, వాళ్ళు మమ్మల్ని కొట్టిన తర్వాత వచ్చారు మీరు. మరి ఇమీడియట్లీ 220 PS ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? మహా అయితే 10 మినిట్స్ 15 మినిట్స్ 45 మినిట్స్ అయితే పట్టదు కదా. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా పోలీసు వాళ్ళే, వాళ్ళకు అక్రమంగా దాచిపెట్టడానికి కూడా కారణం పోలీసు వాళ్ళే. ఏమన్నంటే మొన్న పట్టుకున్నాం సార్, అన్ని లేగదూడలు చిన్నపిల్లలు ఉన్నాయి, ఏదో డాక్టరు సర్టిఫై చేసి ఏజ్ అయిపోయిన వాటిని కొయ్యాలి, యాక్ట్ ఉంది మనకు, ఏదో మన ఎనిమల్ యాక్ట్ ప్రకారము గోవధ జరగాలంటే ఏజ్ అయిపోయి లిమిట్ దాటి ఉండాలి, డాక్టర్ సర్టిఫై చేస్తాడు. గతంలో కూడా సిఐ ఉండగా అందరు సీఐల ముందు పరీక్ష జరిపించి మిగతా అన్ని గోశాలకు తరలించడం జరిగింది. మీ ఆధ్వర్యంలో జరుగుతుందంటే డాక్టర్లు మాకు ఇంటలేరు. దీని హెచ్ఎండిఓ మీకు మన డాక్టర్ దాంట్లో ఎండిహెచ్ఓ ఎవరైతే ఉంటారో ఈ గోశాల ఎవరున్నారో మాకు తెలియదు అంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రారంటారు. అవన్నిటికీ మేమే కావాలి ఉండాలన్నా మాకేమి ఉన్నాయా వేరే అని ఒక 3 టౌన్స్ అంటారు. ప్రతి డాక్టర్ని మేమే పిలవాలి, ఆడొచ్చి మీరు పట్టుకొచ్చి మేము చూడాలి. మాకు ఇంకా వేరే పనులు ఉన్నాయా? మీలాంటి బోలెడు పనులు, మీరు ఒక పని పెట్టుకున్నారు కావచ్చు, మాకు మీలాంటి బోలెడు పనులు ఉన్నాయి మా మీద. మీరే పిలుచుకొని చెక్ చేయించారు. మరి మేము పోతే మమ్మల్ని కొడితే ఎట్లా సార్ అంటే, మీకు ఫోన్ చేయండి వస్తాం, ఇట్లా ఇది విషయాలు పోలీసు వాళ్ళు. ముందట పడ్డ వాళ్ళ మీదనే వస్తుంది ఏదైనా కానీ. మళ్ళీ ఒకటి వీళ్ళు కాపాడి గోళ్ళను తిరిగి మళ్ళీ గోశాలకు పంపించిన తర్వాత కూడా అవి ఉంటాయన్న నమ్మకం లేదు. అట్లా కూడా చేస్తున్నారు ఇల్లీగల్గా పోలీస్ వాళ్ళే, అది ఎవరో కాదండి, పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. ఇక రూరల్ పిఎస్లో పట్టించాం, 3 టౌన్లో పట్టిస్తే రూరల్ పిఎస్ వాళ్ళకు తీసుకెళ్ళి ఈ బస్పుర గోశాల డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మళ్ళీ 3 రోజుల తర్వాత అవి లేవు. ఏందని మేము క్వశ్చన్ చేస్తే మళ్ళీ అదే ప్లేస్లో అవిటి ప్లేస్లో ఇంక కొన్ని దించారంటే తీసుకుపోయినవాడు వీడు గోవధ చేస్తాడు, వాడు తీసుకుపోయినవాడు పోలీసులు అండదండ లేకుండా ఇవి ఎక్కించిపోయినాయి మళ్ళీ కొత్తవి దించాడు కదా, ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి. అవి ఏందని అడిగితే అక్కడ ఉన్న సిఐ, ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, 3 టౌన్ సిఐ అంత గుమ్మిగూడి అది కేసు లేకుండా కొట్టేపించుకో, అది కూడా కేసు అయింది గతంలో. మనము గోశాలకు పంపిస్తే మనం చెప్పిన గోశాలకు పంపించారు, ఇంకో గోశాల పంపిస్తే ఆ గోశాల ఎవడు ఉంటాడు వాడే ఉంటాడు, ఒకరోజు ఉంటే 3వ రోజు మళ్ళీ మాయమైతాయి. ఇలా జరుగుతుంది. గడ్డి లేకపోతే గడ్డి లేదు అని తనలాడి 10 కట్టలు వేసుకుపోయి తడక పెళ్ళికాడ వేసొచ్చుండు. మరి మాకు అవసరం అంతా. నేనే అంటాను స్వయంగా, ఎవరికి లేనిది మీకెందుకు అంత ఆరాటం? ఏదన్నా జరిగితే ఎవరికి నష్టం? మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? మాకు ఏదైనా అందరికీ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు రారు, నీకెందుకు అని అంటే మనం చేసే ధర్మరక్షణ, ధర్మం కోసమే చేస్తున్నాం కదా, ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు. ఈ రోజు ఆయన సేఫ్గా ఉన్నాడంటే ఆ శ్రీరాముడి దయ వల్లనే. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా. అంటే ఈరోజు సిద్దిపేట మొత్తం మీతో నిలబడ్డది తల్లి, సిద్దిపేట మొత్తం నిలబడ్డది. మీరు గత 10-12 ఏళ్ళ నుంచి ఎన్నడూ చూసినా కూడా ఏ రోజు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. ఈరోజు గత 3 రోజులుగా వస్తున్నారు, చేస్తున్నారు.
ఈరోజు సిద్దిపేట మొత్తం ఒక బంద్ అనేది పిలుపు కూడా ఇచ్చారు స్వచ్ఛందంగా. మనం ఎందుకు ముందట పడాలి, ఎందుకు చేయాలి, అందరితోటి శత్రువులాగా ఎందుకు ఉండాలి అనుకున్నా. కానీ ఈరోజు బంధుని చూసిన తర్వాత అందరు సపోర్ట్, నిన్న తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు, అయినా నేను నమ్మలేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నారు, ముందట ఎవరు రారు అనుకున్నా. కానీ ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు బంధు యాక్సెప్ట్ చేసిరు కదా, దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మనం కూడా చేయడంలో తప్పు లేదు, వాళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఏది ఏమైనా సరే తల్లి ఒకటే ధర్మం, ఈరోజు ధర్మం కోసమే తనలాడుతున్నాం. ఈ తల్లి చెప్పినట్టు ఈ ధర్మం మీ కుటుంబం కోసం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న అందరి కోసం. ఆ విషయం అందరికి తెలవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ ముందుకు రావాలి. కొడుకు అన్నప్పుడు నన్ను అవ్వ అంటే నాకు ఎంత ప్రేమ ఉంటుంది, అట్లుండాలి మనం అందరం. అది ఉండాలి. అవ్వ ఎటపోతున్నా ఉన్నా బిడ్డ అంటే సంతోషం. నువ్వు మాట్లాడకుండా పోతే నాకు ఎంత కోపం. అంతే, అది నేర్చుకోవాలి మనన. ఇప్పుడు నిన్ను అన్నగా నిన్ను తమ్ముని లెక్క మేము చూస్తున్నాం, ఓ బాబాయ్ అంటున్నాం, ఓ పిన్ అంటున్నాం, చాలా ఏది వరుస పెట్టే పిలుస్తాం కదా పక్కకున్న వాళ్ళందరినీ కూడా. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, అరే మాకు ఇది మేము దేవత లెక్క కొలుస్తున్నాం, ఇది తినకుండా మానేయరబ్బా, కలిసి ఉందాం. మీకు కొన్ని అంటే చాలా చిరాకు, పరమ అసహ్యం, అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఏమన్నా చేస్తున్నామా? మేము చేసే ప్రయత్నం చేస్తున్నామా? అటువంటి ఆలోచన చేస్తున్నామా? ఎందుకు చేస్తారేమో, అరే మనోళ్ళు కదరా అని. ఆ మనోళ్ళు అనే భావన మీ లోపల ఎందుకు దూరం అవుతున్నది, ఎందుకు ఉండలేదు? తిండి కోసం ఏదంటే అది ఏడదాకా అక్కడ మనుషులను చంపుడేం తప్ప నాకు అర్థం కాదు. ఖచ్చితంగా పెద్దలందరూ కూడా, మత పెద్దలు మీరు ముందుకు రావాలి ఇట్లాంటి విషయాలలో. ఎందుకంటే అందరం కలిసి ఉండాలని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఓన్లీ మాటలతో సరిపోదబ్బా, మాటలతో సరిపోదు, చేతలు కావాలి. మీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్పుర్రి, చెప్పే ప్రయత్నం చేయరు, మార్చే ప్రయత్నం చేయరు. మారుతారు, ఎందుకు మారరు? సస్తరా తినకపోతే మొన్న. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, రిఫ్లెక్షన్ ఛానల్ నుంచి కూడా మేము చెప్తున్నాం, గోరక్షకులకి ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా మేము మీతో పాటు ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంటాం. అండ్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నదమ్మా. వీళ్ళందరికీ కూడా ఒక అంటే కుటుంబాలలో వద్దు అన్నా కూడా బయటకు వచ్చిన వాళ్ళే తల్లి. ఎవరి కుటుంబంలో వాళ్ళకి భయం ఉంటుంది, నువ్వు చెప్పినట్టు. ఎంత భయం ఉన్నా కూడా లేదు నేను బయటకు వస్తా అని చెప్పి వచ్చిన వాళ్ళే చేస్తున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ చేస్తున్నారు. బట్ నీ బాధ అర్థమైంది, ఇంకా పెద్ద సంఖ్యలో రావాలి, మనం అందరం కలిసి ఉండాలి. గంతే, గంతకు మించి కోరుకునేది ఏం లేదు. పక్కోనికి కష్టం వచ్చిందంటే కష్టం రాకుండా చేసుకోవాలి, మనం కలిసి ఉంటే కష్టం రాదు. వాళ్ళ ఇల్లు కూలిపోయింది మాకేంది అన్నట్టున్నది ఇప్పుడు లోకం అట్లున్నది. మా ఇల్లు 3 దినాల నుంచి మేము ఆగం అవుతున్నాం, ఒక్కరు కీసుకి ఇల్లు మంటలేరు, వాడకట్టు లోపల సప్పు లేదు, సర్లేదు అన్న. అయితే నేను ఒక దళిత బిడ్డగా రీసెంట్గా మతి స్థిమితం లేదని ఒక తాగుబోతు విధవ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఈ కొమరేలి దగ్గర జరిగితే మతి స్థిమితం లేనోడిని కొట్టిన బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ అని చెప్పారు. అందులో కూడా దళితులు ఉన్నారు, కొట్టిన ఇట్లా చేసిర్రు, మత పిచ్చితోటి చేసిర్రు అని ఒక నినాదం తీసుకొచ్చి SC ST చేయించి ఒక ప్రాబ్లం చేసిర్రు. ఈ రోజు కూడా ఒక దళితుని మీద జాడి జరిగింది. ఎవరు కొట్టారండి? ఒక కసాబులు ముస్లిమ్స్ నా మీద దాడి జరిగితే నా దళిత జాతి ఎటుపోయిందండి? సరైన ప్రశ్న అడిగినావు అన్న. నిజంగా సిగ్గులు ఉండాలన్న, మనకే సిగ్గు ఉండాలి అన్న. మనన్నే అడుగుతున్నాడు. మొన్ననే కొమరేలి దగ్గర నేను పోయినా, దేవాలయం అక్కడే ఉన్నా. నన్ను చూసి మా వాళ్ళే అంతా ఉండి వీడేమో అటు సపోర్ట్ చేస్తుండే, వీడు ఏకపోయా అంటే ఆడ నిజం తెలుసుకున్నా. వాడు నీకు అట్టేసి కొట్టింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గ్రామం వాళ్ళే కొట్టిరు. దాని తర్వాత వెళ్ళి అంగిప్పించి దేవుని క్షేమపణ పనికి పోయి కార్యకర్తలు, మా కార్యకర్తలు అలా పనిచేస్తే కూడా మా కార్యకర్తలు అంట, అందులో ఉన్నటువంటి కూడా దళితులే, అందులో కూడా దళితులే. వాళ్ళందరూ చేయకపోతే ఇంకా KVPS అంటారు, MRPS అంటారు, మాలా సంఘం అంటారు, జై భీమ్ సంఘం అంటారు. వీళ్ళందరూ కూడా నా వాళ్ళే. నేను కూడా జై భీమ్లా అంబేద్కర్ సంఘం యువజన సంఘం పెద్ద మనిషిని ఇక్కడ సిద్దిపేటలో. అయినప్పటికీ నేను వీళ్ళను ధర్మం వైపు పోయి మాట్లాడితే ఇక్కడ వీళ్ళందరూ పోయి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను భయపట్టించి SC ST చేయించి జైలుకు పంపించిన కార్యకర్తలు ఉన్నది. మరి ఈరోజు నేను దళిత జాతి పక్కపోంటే, నా కుటుంబాల పక్కపోంటే పోయి క్వశ్చన్ చేసిన. మరి ఒక్కడు కూడా ఇళ్ళకి వచ్చి మావన్ని కొట్టిరని ఇంతవరకు ఎవడు అడగలే అన్న. ఏ KVPS పోయి ప్రెస్ మీట్ ఇవ్వలే అన్న, MRPS ఇవ్వలే అన్న. నేను దళిత జాతిలో పుట్టడం అవమానం అన్న. మీరందరూ కూడా హిందుత్వంలో ఉండి తప్పు చేసిరా అన్న? ఈ హిందుత్వం ఏమన్నా దేశ విద్రోహ శక్తి అన్న? ఇది దీంట్లో పనిచేయడం తప్ప అన్న? నేను దేవుని నమ్మడం తప్ప అన్న? నేను కులాలుగా విభజించాలన్నా ఏంది? నేను మంచిగా పనిచేయాలంటే నీ కులానికి నీకు మంచిగా ఉండి వాడికి లొల్లిలు పెట్టి అన్న? నా హిందూ సమాజం నా భారతదేశం అని నేను అనుకుంటే ఈరోజు నా పక్కపొంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నా ఇండ్లు, నా దళిత జాతి
నేను ఆ ఇండ్లలోనే పోతే ఒక తల్లి అవ్వలాంటి తల్లి రక్తంతా కాడితే నిన్ను కొట్టడం బిడ్డ అని చెప్పి నీళ్ళు తాగిపించింది. అక్కడ ఉన్న మొగోళ్ళు కూడా ఎవరు రాలే అన్న, ఇప్పటి కూడా ఒక ప్రెస్ నోట్ ఖండించలే అన్న నా దళిత జాతి. నేను ఇప్పటికి కూడా అక్కడ ఏడ్చినానా, ఎందుకంటే ఈ హిందూ సమాజం సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులానికి అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు దుకాణాలు బంద్ చేసి బంద్ ప్రకటించిరన్న. నా ఏరియాలో ఉన్న కసాబు మటన్ కొట్టేవాడు పక్క పంట ఇల్లు కూడా వచ్చి నన్ను చూడలే అన్న. ఆ ఇంటి వాళ్ళు వాసన వస్తుంది, ఇల్లు వాసన వస్తుందని చెప్పి పోయిన వాళ్ళు కూడా ఈరోజు రాజారాం మీద దాడి జరిగింది ఇలా ఉన్నాడు కాబట్టి కనీసం చూసేద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదన్న మా గల్లీలా ఎవరికి. అంత దారుణంగా బాధ అందన్న. బాధ అంటే గుండె పగిలిపోతుంది. నేను ఈరోజు బతుకున్నా, సంతోషపడుతున్నా. నా పిల్లలు ఆయుష్ మంచిగా ఉంది కాబట్టి నేను బతుకున్నా. లేకపోతే అన్న వీడు కావరం బట్టి పోయి చచ్చిపోయినా. కానీ వాళ్ళు ఒక్కరు కూడా ఖండించాలని ఇప్పటివరకు. నిజంగా మాట వినుర్రన్న, ఆయన ఆవేదన అర్థమవుతున్నది అన్న. మనతో ఉన్నోళ్ళు మన కోసం ఉన్నోళ్ళు అన్న నిజంగా బయటకు వస్తారు కదనే, బయటకు వస్తారు కదా. 2:30 దాకా నేను దర్వాజా ముంగట కూర్చుంటే ఒక్క మనిషి రాదు బయటకు. నేను ఇంత కష్టంలో ఉంటే ఏమైందా నానమ్మా అనలే. వాడు కావురం పట్టి పోయిండు అన్న ముచ్చట కదా, తుర్కొల తెరువు ఎందుకు పోయిండు అని అనుకొని మీరు బయటకు రారు. భయం, పిరికితనం, బయటకు వద్దామంటే ఎవడేం చేస్తాడో ఎవడేమవుతుందో. మనం కలిసి ఉంటే ఎవరు రాడనే విషయం మనం గుర్తించాం. ఎందుకంటే కులాల కూడా మనల్ని విడగొట్టే రాజకీయ నాయకులు మనతో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు అన్న, హనుమాన్ టెంపుల్లో నిజంగానే ఒక ఎస్సీ ఆయన వచ్చి తాగి చాలా దరిద్రం చేసిండు. ఎంత చేయాలో అంత చేసిరు. మన వాళ్ళు దేహశుద్ధి చేసారు. ఊరోళ్ళే వాళ్ళ కులపోలే వాళ్ళు యాక్చువల్గా అసలు వాళ్ళు దాసరి యక్షగానాలకు సంబంధించిన మనోళ్ళు అని ఎందుకన్నా అంటే సనాతన ధర్మం గురించి పంచుకుంటారనుకున్న వాళ్ళు ఎవరైనా మనోళ్ళు కదా. మనోళ్ళు అన్నప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు అంగిడిపించిన వాళ్ళు కూడా మనోళ్ళు అనుకోలేదన్న. వీళ్ళు వేరే దేశం పాకిస్తాన్ నుంచి వచ్చారు, మన దళితుని అంగిడిపించారని ఎస్సీ ఎస్టీ వేసిర్రు. మళ్ళీ పేపర్లలో కూడా మొత్తం ఒక దళితుడిని ఆలయ ప్రవేశం చేసినందుకు కొట్టిర్రు అన్నారు. కానీ అక్కడ విషయం ఏంటిదంటే అక్కడ చేసిన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన దళితుడే. ఇంకో విషయం ఏంటంటే ఇదే విషయంలో మా అధ్యక్షుడు నేను కంప్లైంట్ చేసినాం. ఎవరైతే జరిగిన విషయాన్ని పక్కతో పట్టించి దుష్ప్రచారం చేసి ఇద్దరిచ్చి రాకేష్ ఇంకో నరేష్ అనేటోళ్ళు వాళ్ళు ముగ్గురు కలిసి ఇట్లా దుష్ప్రచారం అంటే గుళ్ళో పూజ చేసుకున్నటువంటి దళితుని తీసి కొట్టినటువంటి కార్యకర్తలని ఇట్లా మన బజరంగ దళను అవమానపరిచారు. అయినప్పటికీ నేను ఇది తప్పుడు సమాచారం కాదు సార్, వాడు పిచ్చి తాగుబోతాయి ఇట్లా చేస్తేనే ఆయన తప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ ఏమంటుండే సార్, చాలు భయ్ మీ వాళ్ళు చేసిన కాడికి జాలీగా నువ్వు సమర్థించక అంటాడు. అంటే ఇది తప్ప ఒప్ప అని అడిగితే ఇప్పుడు ఆ విషయం బయటకు వస్తాయి. ఇప్పుడు దళితుడిని గుడిలోకి వచ్చి ఆయన పూజ చేసుకుంటున్నాడు కాబట్టి కొట్టిర్రు అనే విషయం బయటకు ఆ రకంగా ప్రొజెక్ట్ అయింది. అది ఎక్కడికి పోతుందన్నా, ఏడు దాకా పోతుందన్నా, ఎంతమంది ఆ విషయం పట్ల ఎంతమంది బయటకు వస్తారన్నా? ఎవరు బయటకు వచ్చేది కూడా మనకంటే కూడా ఎవరైతే కుహానా సెక్యులర్ వాదులు ఉంటారో వాళ్ళందరూ దళితులపైన ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి బయటకు వస్తారు. వాళ్ళకు మనం చేతిలో ఒక ఫీడ్ చేయడానికి ఇట్లాంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ అక్కడ నిజంగా మీరు చెప్పినట్టుగా అక్కడ అర్చకుడు దళితుడు అనే విషయం మాత్రం ఎవరు బయట చెప్పరు. ఆయన ముందుకు వచ్చి చెప్పిండు కాబట్టి అంత ఎంతో కొంతమందికి తెలిసింది ఆ విషయం. ఈరోజు నిజంగా ఆయన గురించి వచ్చినటువంటి సంఘాలు ఇప్పుడు ఈ అన్న సావుదాకా పోయి వచ్చిండు అన్న, కత్తులు కర్రలు దాదాపు 70-80 మంది మీదికి వచ్చారట. ఇప్పుడు రావచ్చు కదనే, ఇప్పుడు రండి పోరాడుర్రి, మన దళిత బిడ్డ అనుకోర్రి, అనుకోవద్దా? ఇప్పుడు కదా మనం అనుకోవాల్సింది అన్న. నిజంగా ఈ దేశంలో పుట్టి ఈ మట్టి పైన పెరుగుతున్నటువంటి ఏ ఒక్కరైనా సనాతన ధర్మానికి విలువ ఇవ్వాలన్నా. ఎందుకంటే ఆ ధర్మం మేమందరం పాటిస్తున్నాం కాబట్టి ఈ దేశం ఇంకా 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 ఎంత ఏదైనా కూడా శాంతియుతంగా ఉంటున్నది. ఈ మాత్రం దెబ్బ వన్నీకి సిద్ధంగా ఉంటున్నాం, దెబ్బ కొట్టనీకి ముందుకొస్తలేమంటే అసమర్థత కాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మన అనేటటువంటి ఒక భావన మా లోపల ఇంకా ఉన్నది కాబట్టి వస్తలేం. ఖచ్చితంగా అది దాటేలాగా ప్రయత్నం చేయవద్దు. దయచేసి ఆ భావన మా లోపల నుంచి తీసే ప్రయత్నం చేయవద్దు. తీసే ప్రయత్నం చేసి అనవసరమైనటువంటి అల్లకల్లోలం అవుతుంది. అది ఎవరికి మైనస్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా నేను. 100 మంది కాదన్న, ఈరోజు చూసిరు కదా సిద్దిపేట మొత్తం కూడా సామూహికంగా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నది. ఎందుకోసం పాటిస్తున్నది? ఒక వ్యక్తిని కొట్టిరు కాబట్టి పాటిస్తున్నది. ఇదే సిద్దిపేట మొత్తం సామూహికంగా బంద్ కాదు, మనం బయటకు వద్దాము అనుకుంటే ఏమవుతుంది?
అనుకునే రోజు దాకా మీరు రానియొద్దు, రానిచ్చే ప్రయత్నం చేయొద్దు. అందరం కలిసి ఉందాం అంటున్నాం కదా, కలిసి ఉందాం. మేము ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నామన్నా మనం కలిసి ఉండడానికి. నిజంగా మా పోరగాళ్ళు, మా పిల్లలు రోజుకొకసారి ఎక్కడన్నా మైక్ వినబడితే టెంపుల్లో పోయి కేసులు పెడతారు. మా వాళ్ళే మా మీద కేసులు పెడతారు. మైక్ వినబడితే, మైక్లో హనుమాన్ చాలీసా వినబడితే డిస్టర్బెన్స్ అవుతున్నది మా పిల్లలు చదువుకొని, కానీ మా హిందూ తల్లిదండ్రులే పోలీసులలో కేసు పెడతారు. ఆ పంతులు కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి అది కానీ మాకు డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నాడు, దాన్ని క్లోజ్ చేయరు, దాన్ని కట్ చేయరు అని వెంటనే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇమీడియట్గా వచ్చి పంతులు ఇట్లా చేస్తున్నారట, మీరు అట్లా చేయవద్దు, మైక్ పెట్టుకోకుర్రి అని చెప్పి. అదే అన్న మేము 5 సార్లు 6 సార్లు వింటున్నాం కదనే. మరి మీ దగ్గర నుంచి వచ్చేవి ఎవరన్నా కేసులు పెట్టిరా? పెడుతున్నామా? ఎందుకు పెడతలేం? అరే మనోళ్ళే చేసుకొంతి అనే భావన మా లోపల మరి ఎక్కువైతా ఉన్నది. దాన్ని దయచేసి తగ్గించే ప్రయత్నం చేయకుర్రి. తగ్గించే ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ అన్న ఒక్కడు కాదు, చాలామంది ఇక్కడున్న ఇంతమంది ఉన్నారన్న. సిద్దిపేట మొత్తం ఉన్నారు. ఓన్లీ సిద్దిపేటనే కాదు, దేశం మొత్తం. దయచేసి అక్కడికి తీసుకుపోకుర్రి. అందరం మంచిగా ఉందాం, కలిసి ఉందాం అన్న. ఫైనల్గా మీరేం చెప్దాం అనుకుంటున్నారన్న అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి మీకు పైన దాడి చేసినటువంటి సోదరులకి కూడా? సోదరులకు ఒకటే చెప్తున్నాము, నిజంగా నేను ఆ రోజు నా ఎన్నుకున్నటువంటి నా సైన్యాన్ని నేను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే శాంతియుత చర్చకు వెళ్ళాను. మీరు చేసేటువంటి పని ఏదైతుందో తప్పు. నా గోమాతలను కానీ నా లేగదూడలను కానీ పక్కదారి పట్టించి అన్యాయక్రాంతంగా తీసుకొచ్చి దొంగదారిని తీసుకొచ్చి కోయడం అది చట్ట విరుద్ధం. అలాంటి పనులు మానుకొని ఏదైనా మాట్లాడదామంటే శాంతియుతంగా మాట్లాడదాం. మీరు ఆ బిజినెస్ బంద్ చేసుకుంటే మేము మా హిందువులందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం. మేము కలిసి ఉందామని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. ఇప్పటికి నిజంగా ఆయన ఆ రోజు కూడా ఇది మాట్లాడడానికి వచ్చింది కాబట్టి ఏదో చిన్న పిల్లల్ని పట్టుకొని అక్కడికి వచ్చారు. యుద్ధం చేయనీకి వస్తే ఎట్లా వస్తుంది అన్న? యుద్ధం చేయనీకి వస్తే ఎట్లా వస్తారు? అస్త్రాలు లేకుండా వస్తాం. క్షాత్రం లోపల గట్టిగా ఉన్నది. సో ఇప్పటికీ అదే చెప్తున్నారు వారు, విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగా నేను మన రిఫ్లెక్షన్ ఛానల్ నుండి విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి ఉండాలే అనే కోరిక మీ లోపల ఉంటే, నిజంగా చెప్తున్నా, కలిసి ఉండాలనే కోరిక మాకుంది ఖచ్చితంగా. అందుకే మళ్ళీ స్టిల్ ఇప్పటికీ శాంతియుతంగానే మాట్లాడుతున్నాం. మీకు ఉంటే ఖచ్చితంగా అందరం కలుద్దాం, మాట్లాడదాం. కొంత మార్పు మీ వైపు నుంచి కూడా రావాలి కదన్న. ఎప్పుడు ఒకటే వైపు నుంచి కోరుకుంటే ఎట్లా వస్తుంది? కొంత మార్పు అటు నుంచి రావాలి, కొంత మార్పు ఇటు నుంచి రావాలి. ఇటు నుంచి వస్తున్నది మార్పు. పూడగొడుతున్నారు మీరు, అనవసరంగా పూడగొట్టకుర్రి. మేము ఇట్లనే ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటున్నాం మా భగవంతుని కూడా. మీరు కొంత మారి మా కోసం ఏమన్నది అది కాకపోతే వేరే ఏమన్నా తినుర్రి, వేరే తినే ప్రయత్నం చేయరు. ఏదైనా డైజెస్ట్ అవుతుంది కడుపులో, బయటకు పోయేదే కదన్న. బతకనీకే కదా తింటున్నాం, తిన్నికి బతుకుతలేం, బతకనీకి తింటున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోర్రి. బతుకుదాం, బతకనిద్దాం, అందరం కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం అన్న. మీరు ఖచ్చితంగా ఏ అవసరం ఉన్నా అమ్మ, ఎటువంటి అవసరమైనా సరే, ఏ అవసరం ఉన్నా మాకు ఒక్క ఫోన్ కాల్ చేయర్రి, మేము ఉంటాం. ఈ తల్లి అంటున్నది ఉంటామమ్మా, ఉంటాం. వాళ్ళ పగలైతే పోవు వాని మీద, వాళ్ళ పగలు పోవు. వాళ్ళు ఎప్పటి నుంచో వాని మీద పగబట్టిరు. వాడిని ఎప్పుడు ఏ వాళ్ళేందో మీరు అన్నిటికీ సిద్ధమయ్యేటట్టుంటే నా కొడుకు అని ఉంటాడు, లేకపోతే ఉండడు. అందులో నీ కొడుకు కాదు, నేను కొడుకున నువ్వు నిలబడితే ఉంటాడు, లేకపోతే అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏం చేసేది నాకు తెలియదు అయ్యా, వాళ్ళు అట్లున్నారు. ఖచ్చితంగా మేము డైరెక్ట్గా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెయ్య నువ్వు నేను ఒక్కటాని ఉండేటట్టు ఉండు, లేకపోతే అవసరం లేదు. ఇలా ఏం సంపాదించలేదు, ధర్మం ఏం అక్కెరకత్తలేదు. ఏం అక్కెరకత్తుంది? నిజమే అన్న, ఇప్పుడు ఏం అక్కెరకత్తుంది? వాస్తవం. కానీ వాళ్ళు మాత్రం ఈ సొమ్ము మాత్రం వాళ్ళు ఇడిచేటట్టు లేరు బిడ్డ. వాళ్ళు ఇప్పటి నుంచో ఇట్లా వేనుకున్నారు తాళ్ళోలే. వాళ్ళు రాజరామ్ అంటేనే వాడిని వేసేయాలరని పడ్డది కూరగాళ్ళందరికీ. అంత అస్సలు అక్కడ దాకా పోయే ముచ్చటనే లేదు. ఇది పరిస్థితి. ఇక్కడ ఏం మాట్లాడనో నాకు అర్థమైతే లేదప్ప. చూస్తున్నారు కదా, వీడియో అయితే చూస్తుంటారు. కామెంట్లు చేసుడు, లైకులు చేసుడు, ఫేస్బుక్లో షేర్ చేసుడు, వాట్సాప్లో స్టేటస్ పెట్టుడు, తర్వాత తిన్నామా, పన్నామా, లేచినామా కాకుండా అంతకుమించి చేయాల్సినటువంటి సమయం చేయకపోతే నువ్వు ఉండవు. అది గుర్తుపెట్టుకోరు. మనం ఇంకొంతమంది ఉన్నారు, మిత్రులందరితో కింద మాట్లాడదాం అన్న. మీరు కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి అన్న, కలుస్తా, జాగ్రత్త. ఏం లేదు, రెస్ట్ తీసుకోవాలి. నమస్తే అన్న. నమస్తే అన్న.
అన్న చెప్పుర్రు ఏమనిపిస్తున్నది అన్న ఇదంతా చూస్తుంటే? అయితే సిద్దిపేట నగరం ఏమైపోయిందంటే ఇది ఒక మరో పాకిస్తాన్ తయారైందా అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ 2 రోజుల నుంచి నేను ఇక్కడే విషయాన్ని పరిస్థితి చేస్తున్నాను. ప్రాంత కమిటీ నుంచి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కమిటీ నుంచి ఇక్కడ భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఇది ఈ సిద్దిపేట తెలంగాణకు ఉద్యమాలకు పురిటేగడ్డ అని ఒకప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఇది నైజాంలకు మరో పురిటిగడ్డ తయారైందా అన్నట్టు అనిపిస్తున్నది. ఎందుకోసమనంటే గత 1వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో మా యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు సుమారుగా 7 గంటల ప్రాంతంలో పోలీసు 100కు డయల్ చేసి అక్కడ ఏదైతే సిద్దిపేటలో ఉన్నటువంటి సాజిద్పుర వీధిలో అడ్డా తయారైపోయింది, గోవులను తీసుకొచ్చి ఇక్కడ భయంకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారని పోలీసు వాళ్ళకి చెప్తే మన వాళ్ళు చెప్పిన తర్వాత 45 నిమిషాల దాకా పోలీసు వాళ్ళు రాలేదండి. ఇంత భయంకరమైన స్థితి మన సిద్దిపేటలో తలపిస్తున్నది. అంతేకాదు మన వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ సుమారుగా 200 మంది ఉన్నారు. వాళ్ళు మన దేశస్తులు కారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. వాళ్ళు బంగ్లాదేశీలా, పాకిస్తానీలా, రోహింగ్యా ముస్లింలా అనేటువంటి వాతావరణం ఉన్నది. ఇప్పటి వరకు కూడా నేను నిన్న సిపి గారితో మాట్లాడడం జరిగింది, ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడినప్పుడు మేము ఎంక్వైరీ చేస్తున్నామండి అని అంటున్నారే తప్ప ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎంక్వైరీ లేదు. ఇప్పటివరకు కూడా ఎలాంటిది లేదు. సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము హిందువులమంతా కదులుతున్నాము, మా వ్యాపార వాణిజ్య సంస్థలను మూసేసుకుంటున్నామని ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఒకే ఒక మా యొక్క సిద్దిపేటలో మా గోరక్షకులు ఎవరైతే గోరక్షలపైన గోభక్షకులు దాడి చేశారో ఈ దాడిని ఖండిస్తూ మా సిద్దిపేటను బంధిస్తున్నామని వ్యాపార వాణిజ్య సంస్థలు ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు మేము మా యొక్క విశ్వ హిందూ పరిషత్తు ముఖ్య కార్యకర్త రాజారాం ఈ మెదక్ విభాగు సహ కార్యదర్శి రాజారాం పైన దాడి జరిగింది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రేపు అంటే ఎల్లుండి 6వ తేదీ రోజు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బంద్ చేయబోతున్నాం విశ్వ హిందూ పరిషత్ బ్యానర్ పైన. కాబట్టి హిందువులు సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇప్పుడైనా చైతన్యం కావాలి. ఎక్కడ కూడా మన దేశంలో మన సిద్దిపేట పట్టణంలో కబేలాలకు అవకాశం లేదు. ఎక్కడ కూడా గోవును అత్తేయడానికి అవకాశమే లేదు. ఎక్కడ పర్మిషన్ లేదు. ఇల్లీగల్ దందాలు జరుగుతున్నాయి. వీటిపైన పోలీసు యంత్రాంగం చర్య తీసుకోవాలి, ప్రభుత్వం చర్య తీసుకోలేకపోయినట్లయితే మేము ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున చేయబోతున్నాం. మరి బాధ అర్థమవుతున్నదా అబ్బా? కష్టపడుతున్నారు ఎవరి కోసం, తిరుగుతున్నారు ఎవరి కోసం, పని చేస్తున్నారు ఎవరి కోసం, ఎవరు స్పందించాలి, వాళ్ళు స్పందించకపోతే ఎవరు స్పందించేటట్టు చేయాలి అనేది ఆలోచించుర్రి. మొన్న చూస్తేనేమో తూప్రాన్ పరిధిలో జరిగింది ఇలాంటి సంఘటన ఒక 3-4 రోజుల క్రితం. ఇప్పుడు సిద్దిపేటలో జరిగింది. ఏదైతే ఇప్పుడు చెక్ పోస్టులు అనేవి పెట్టినా అని చెప్తున్నారు గవర్నమెంట్ కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ, చెక్ పోస్టులు ఉన్నాయంటారు. చెక్ పోస్టులు ఉన్న తర్వాత అసలు టౌన్లోకి ఆవులు ఎలా వస్తున్నాయి, ఇవి ఎలా వస్తున్నాయి? సరే, దీని దగ్గరికి మేము మా కార్యకర్తలు ఇప్పుడు ఎవరైనా కావచ్చు మా లాంటి వాళ్ళు మేము వెళ్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు మాకు 100% సపోర్ట్ చేయాలా. మేము ఫోన్ చేసినప్పటికీ 20 నిమిషాలకు వస్తారు. అప్పటిలోపు ఆ 20 నిమిషాల్లోపు మీరే పని చేస్తే మేము రాము కదా, మా ఇళ్ళలో మేము పడుకుంటాం కదా, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మా కార్యకర్తల దాంట్లో చాలామంది పెద్దలు సంఘంలో ఫుల్ టైమర్ వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు మీద చెక్ పోస్టులు పెట్టి మేము తనిఖీలు చేసుకుంటాం అవసరం అనుకుంటే. అంతే కదన్న. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రాణాల మీదకి వస్తుంది. హిందూ ముస్లిం బాయ్ అనుకుంటా మనం తిరుగుతుంటాం. ఒక సంఘటనలో కాదన్నా ఇంకో సంఘటనలో వాళ్ళు మనకు కలుస్తుంటారు. ఒక రిలేషన్ బాండింగ్ అంటూ ఉంటుంది, ఏదో చిన్నగా ఉంటుంది. అట్లాంటి టైంలో మన వాళ్ళే అని చెప్పేసి ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా విభాగం అన్న రాజారాం ఉన్నాడో అన్న పోయినందుకనే మీరు దాడి చేశారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వమైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గోరక్షణ మా సైనికులు ఎవరైతే మా హిందూ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదో ఆపోజిట్ పర్సన్ మేము రక్షించడానికి పోతే మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని రిమాండ్ చేస్తారు, మమ్మల్ని బ్యాండ్ ఓవర్ చేస్తారు. అది ఇదెక్కడదన్నా? మన భారతదేశంలో బతుకుతున్నాం కన్నా ఇంత అవమానాలు ఎందుకు అసలుకి? ప్రభుత్వానికి ఎందుకు? కొంచెం ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు డ్యూటీ అనేది మీరు పర్ఫెక్ట్ చేయండి. ఖచ్చితంగా ఏం అడుగుతలేరు, మీరు చేసే పని చక్కగా చేయర్రి, మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు రామంటున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా.
ఇక్కడ నిన్న ఆదివారం రాత్రి ఏదైతే మా విభాగ సహ కార్యదర్శి రాజారాం మీద జరిగిన ఆ దాడికి పురిగొల్పిన పరిస్థితులు ఏందని అంటే గోవు 1977 కౌ స్లాటర్ యాక్ట్ ఉంది. దీన్ని గోవులను రక్షించాలి, చట్టాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వము దాన్ని సీరియస్గా తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇస్తే ఎంఆర్ఓ, కలెక్టరు, తర్వాత సిఐ, ఈ పోలీసు యంత్రాంగం ఏదైతుందో వారు చెక్ పోస్టులు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ అది అంతా కూడా తూతు మంత్రమే. వాళ్ళు ఒకవేళ నిజంగా కఠినంగా చర్యలు తీసుకుంటే గోవుల అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, గోవులు ఎలా హైదరాబాద్లో ప్రవేశిస్తున్నాయి, ఎలా సిద్దిపేటలో ప్రవేశిస్తున్నాయి, గోవులు ఇళ్లల్లో గోమాతలను చంపుతున్నారు. ఇది ప్రభుత్వము విఫలం చెందింది. ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగం యొక్క విఫలము జరిగితేనే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, మిగతా సంఘ పరివార కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి మా గోమాతను చంపుతుంటే మేమెందుకు ఊరుకుంటాము, మేము రోజు పూజిస్తున్న ఆవును చంపుతుంటే మేమెందుకు వదిలివేయాలి, మా ప్రాణం పైనా సరే రక్షించుకుంటాము అనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగము విఫలమైతే మేము రోడ్డు మీదకి వచ్చి రక్షించుకుంటున్నాము. ఆ రక్షణ గత 10 సంవత్సరాల నుంచి తీవ్రంగా రాజారాం గారు మిగతా కార్యకర్తలందరూ చేస్తున్నారు. కాబట్టి మిగతా దుండగులు ఏదైతే అది మనసులో పెట్టుకొని మా మీద దాడికి దిగుతారు. అయినా కూడా ఈరోజు మన కార్యకర్తలు వందలాది మంది ఈరోజు సిద్దిపేటలో కార్యకర్తలు వచ్చిర్రు. ఎందుకోసము అన్న మన కొరకు పనిచేసిండు, మన కార్యకర్తలు మనకు పనిచేసిరు. కాబట్టి అందరూ కూడా అన్ని సంఘాల కార్యకర్తలు వచ్చి మద్దతుగా ఈరోజు 2 రోజులు సిద్దిపేట బంద్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా సంఘ పరివారం నుంచి ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, భాజపా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ దళిత సంఘాలు అని చెప్తున్నారు కదా, దళిత సంఘాలు ఈ కుల వివక్ష పోరాటాన్ని మరి ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఇంతవరకు స్పందించలేదు. వీళ్ళందరూ ఏ చట్రంలో బందీ అయ్యారంటే రాజకీయ చట్రము, సెక్యులర్ వాదంలో వీళ్ళందరూ బందీ అయ్యారు. కాబట్టి ఇదే చెప్తున్నాము. ఇక్కడున్న మన ఎంపీ వచ్చి పరామర్శించిండు, కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే రాలేదు, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాలేదు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రాలేదు. వీళ్ళందరూ ఏ బంధంలో ఉన్నారంటే మా పార్టీ బంధంలో ఉన్నారు. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, మాకు కాంగ్రెస్తో సంబంధం లేదు, టీఆర్ఎస్తో సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేదు. మేము చేస్తుంది విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందువుల ధర్మరక్షణ కొరకే పనిచేస్తున్నాము. ఎలక్షన్లు వస్తే మా ఇష్టం ఉన్నది మేము పనిచేయచ్చు, ఓటేసుకోవచ్చు. కానీ మేము రోజు పనిచేసేది పార్టీ పేరు మీద చేస్తలేము. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తరఫున హిందూ ధర్మ రక్షణ కొరకు, గోవుల ధర్మ రక్షణ కొరకు, మన హిందూ అమ్మాయిలను రక్షించడానికి, ప్రేమ పేరుతోటి వల వేసి లవ్ జిహాద్ పేరు మీద మన అమ్మాయిలను ఎవరైతే మత మార్పిడి చేయడానికి ఎత్తుకుపోయి వాళ్ళను విదేశాలకు వాళ్ళని సూట్ కేసులో ప్యాక్ చేస్తారు ప్రేమ పేరు మీద అజ్జేసి. ఇట్లాంటి మన సంస్కృతిని పాడు చేసే వాళ్ళ కొరకు వాళ్ళకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాం. కానీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు. సిద్దిపేటలో ఈ గత 2 నెలల్లో కాళ్ళకుంట కాలనీలో బర్త్డే పార్టీ చేసుకుంటే వచ్చి ముస్లింలు దాడి చేసారు. దాని తర్వాత ఒకరు అరటి పండ్లు తన దగ్గర కొనకపోతే వాడి దగ్గర ఎందుకురా, నా దగ్గర ఎందుకు కొనలేదు, ఇంకో దగ్గర ఎందుకు కొంటావురా అని దవడ వాళ్ళకు కొట్టిండు ఒకడు. ఇంకొకడు ఫోన్పే అయింది మరి కాలేదు, ఇంకా నాకు మెసేజ్ రాలేదు, ఆగుమన్నందుకు బట్టల షాప్లో దాడి చేసిండు. ఇది 5వ సంఘటన సిద్దిపేటలో ఇలానే జరుగుతున్నాయి. సిద్దిపేట హిందువులందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా మీ మనసులలో హిందుత్వము, దేశము, ధర్మము కాపాడుకోవాలని ఉన్నది. కానీ మీరందరు రాజకీయ చట్రంలో ఎన్ని రోజులు కూడా అందులోనే బంధించబడి ఉంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు. దేవుడు కూడా బలవంతుల సైడే దేవుడు ఉంటాడు. అది మీరు చెప్పుకోండి. మేము ఇంతున్నాము అంతున్నామని మాకే ఇవి ఏం లేదు. మా ఎంబడి ఎంతమంది 100 వచ్చినా మేము పనిచేస్తాము, 10 మంది వచ్చినా పనిచేస్తాము. ఇప్పటికి కూడా మేము వెనుకడుగు వేసేది లేదు. ఈ కార్యక్రమాన్ని గోవులను రక్షించుకోడు. ఇక ఏదైతే జరిగిందో ఇంకా కార్యకర్తలు ఇంకా తీవ్రంగా కష్టపడి ఊరూరు కూడా 10 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు తయారు చేసి రేపు
ఈ సిద్దిపేట ప్రాంతంలో హిందూ ధర్మ రక్షణకు, గోవుల రక్షణకు, మన అమ్మాయిల రక్షణకు వెనకడుగు వేసేది లేదు. ఇది విశ్వ హిందూ పరిషత్ సిద్దిపేట పక్షాన చెప్తున్నాము. ఆ పని చేసి తీరుతాము. జై శ్రీరామ్. ఖచ్చితమైన మాట. ఒకటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఏ పార్టీ కోసం కాదబ్బా, ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు బయటకు వస్తలేరంటే హిందుత్వం గురించి అంటే పార్టీలు చూసుకొని బయటకు రావన్నా. ఏమని చంపుతున్నారు అక్కడ? నువ్వు ఏ పార్టీ కోటేసినావు అని చూసి చంపుతున్నారా? లేకపోతే నువ్వు ఏ దేవుణ్ణి మొక్కుతున్నావా అని చెప్పి చంపుతున్నారా? లేకపోతే నువ్వు దేవుణ్ణి మొక్కుతున్నావా లేకపోతే నాస్తికునువా అని చెప్పేసి అడిగి చంపుతున్నారా? నీ కులం ఏంది అని చెప్పి అడిగి చంపుతున్నారా? నువ్వు హిందువా కాదా అని మాత్రమే అడిగి చంపిర్రు. అది గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు కాదు తమ్ముడు, నీ పేరేంటిది? నా పేరు శివ అన్న, నేను హిందూ వాహినిలో చేస్తాను. శివ హిందూ వాహిని. ఇప్పుడు ఆ రోజు పోయినావా నువ్వు కూడా అన్నతోటి, రాజారాం అన్నతోటి? ఆ రోజు మాకు ఒక గ్రూప్ ఉన్నదన్న, మాకు గోరక్షణ గ్రూప్ అని ఉన్నది. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే అంతకన్నా 2 నెలల ముందు నుంచి అక్రమ గోవులు రవాణా అవుతున్నాయి. సిద్దిపేటలో ఒక్కడే పెద్ద డీలర్ ఉన్నాడు. హైదరాబాద్ సంబంధించిన ఒక డ్రైవరు ఒక బండిని తీసుకొని పోతుంటే మేము టోల్ ప్లాజా కాడ ఫస్ట్ మేము ఆపిన రోజు ఏమైందంటే ఆ రోజు అక్కడ ఉన్న మన స్ట్రెంత్కి వీళ్ళు రాలేకపోయారు. అంటే పోలీసులను పిలిపించినాం, వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసినాం, బండి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఎక్కడ ఏం డ్యామేజ్ ఒక నెల క్రితం. ఆ రోజు ఐకమత్యంగా ఉన్న వాళ్ళందరం ఆ కార్యక్రమం ఫినిష్ చేసినాము. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆపేపి కేసు చేసేసినాం. అక్కడ ఏదైతే వాళ్ళు వచ్చిన ఆయన ఉన్నాడో ఆ డీటెయిల్స్, ఆయనకి ఎంఐఎం తోటి సంబంధం ఉన్నది. ఓకే, ఎంఐఎం తోటి సంబంధం ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ ఆ బండిని తీసుకొని వచ్చిండు. ఆ సిద్దిపేట సంబంధించిన బండి. ఇక్కడున్న డీలర్ ఎవరైతే ఉన్నారో అది గోదాల అంగడిలో కొనుక్కుంటా ఇక్కడ నుంచి సప్లై పెడుతుండే హైదరాబాద్కి ఇక్కడ నుంచి వస్తున్నాయి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి తరలిపోతున్నాయి. వాటిని మేము అడ్డుకునే టైంకి ఏమైపోయింది, ఫస్ట్ టైం అయిపోయింది సక్సెస్ఫుల్గా. మనది పై అంటే ఎవరైతే గోసేవకులు ఉన్నారో వాళ్ళ పై చేయండి అక్కడ రక్షింపబడ్డాయి. ఇమీడియట్గా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి దాని తర్వాత గోశాలకు పంపినాం. గోశాలకు పంపిన తర్వాత గోశాల నుంచి కూడా రైతులకి తీసుకొని పోయారు. రైతులు పెంచుకునేటోళ్ళు యాజ్ మొత్తం లీగల్ డాక్యుమెంటేషన్తో. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు నష్టపోయినాము, మేము నష్టపోతున్నాము, మళ్ళీ వీళ్ళ పై అవుతున్నది, మాకు ఇంత బలం ఉన్నా కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అని పర్టికులర్ పగబట్టిరు. దాంట్లో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన గోసేవకులు ఈ ఇక్కడ సంబంధించిన ఏరియాలలో వాళ్ళ ఏరియాలో వాళ్ళకి బయటికి ఒక దుర్భేద్యమైన కోట లెక్క ఎవరు లోపలికి రావద్దు, ఎవరు బయటికి పోవద్దు అనే కాడికి అయిపోయింది. దాని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఇది ఏదైతే సాజిద్పుర ఉన్నదో అదే సాజిద్పుర మొత్తం ఎవరైతే మొన్న దాడిపాడిపోల నుంచి ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఉన్న సపోర్టిస్టులు అందరూ ఆడొక సీన్ జరిగింది. అది చెప్పాలి నేను. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కొట్టుకొస్తారు కదా మన హిందువులు. ఆ రోజు నేను లైవ్లో ఉన్నా కాబట్టి నేను కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో నేను ఉన్నా కాబట్టి నేను చెప్తా. ఎనిమల్ క్రూయల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అన్న. ఇప్పుడు ఏదైతే ఒక కుక్కను కూడా మనం చంపితే దాన్ని క్రూరంగా చంపినామని మనం కేసు పెట్టవచ్చు యాజ్ పర్ లా. సో ఆ రోజు ఏమైందంటే ఏవైతే బర్రెలు ఉంటాయో అంటే యంగ్ ఫస్ట్ లాక్టేషన్కి ఉండేటి అవన్నిటిని ఒక దాంట్లో పట్టుకొని మొత్తం క్రూరంగా కట్టేసి తీసుకొని పోతారు. మేము పోయేసరికి ఏమైంది మన పరిరక్షణ ఏంటంటే ఏ జంతువు అయినా కానీ అవి యాజ్ పర్ లీగల్గా స్లాటరింగ్కి పోవద్దు. యాజ్ పర్ లీగల్గా స్లాటరింగ్కి అంటే అప్రూవ్ ఉంటే మేమే ఇచ్చి పెడతాం. మేము ఆ రోజు అది కూడా చెప్పినాం. ఇప్పుడు ఏదైతే డీలర్ ఉన్నాడో ఆయన బండి ఇదే సాజిద్పురాలో ఇదే సంబంధించిన వాళ్ళు మేము ఆపినాం. అంటే పట్టినట్టు మొత్తం చెక్ చేయలేదు, ఆపినాం. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత చెక్ చేస్తే అప్పటిదాకా ఆయన ఏం చెప్పిండంటే ఇది మేము కొనుక్కొని సాదుకోనికి పోతున్నామా అన్నాడు. సాదుకోనికి పోతే మేము ఇచ్చి పెడతామని చెప్పినాం. ఆ రోజు 5 మేము ఉన్నాం, ఇచ్చి పెడతామని చెప్పినాం. ఆ రోజు వాళ్ళు ఒకలేనుకోకలు మొత్తం 50 మంది వచ్చారు అన్న. మేము 6 ఉన్నాం, వాళ్ళు 50 మంది ఉన్నారు. ఆ రోజు కూడా ఏం చేసినాం, లీగల్గా మేము ఆల్రెడీ ముందే చెప్పినాం కాబట్టి చెక్ చేసినాం. అప్పుడు వీడియో తీస్తే ఏంటంటే వాటిని ముక్కుల నుంచి మొదలు పెడితే ఒక్కొక్క దాని కొమ్ము ఇంకొక దాని కన్ను గుచ్చి అంత దారుణంగా అయిపోయింది ఆ పరిస్థితి. అంత పరిస్థితి ఉన్నప్పుడు మేమే ఇమీడియట్గా ఏం చేసినాము, ఆ బండి తీసుకొని మళ్ళీ ఏదైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడ ఆపేపినాం. అక్కడ ఒక సినారియో జరిగింది. అక్కడ ఉన్న పలానా అధికారి పేరు వద్దు కానీ ఆ పలానా అధికారి ఏమంటాడంటే వాళ్ళు ఒక్కటేసారి 200 మంది ఉన్నారన్న. మేమేమో 10 మంది ఉన్నాం, వాళ్ళు 200 మంది జమ ఉన్నారు రెడీగా. కాబట్టి లీగల్గా మనం స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ రోజు నుంచి పగ వాళ్ళది. ఆ రోజు మేము పోయినప్పుడు పోలీస్ అధికారి ఏమంటాడంటే మీకు ఎవరిచ్చారు హక్కు బండాపనికా? మరి మేము అడిగినాం, మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు క్రూరంగా చంపడానికి మేము అడిగినాం. బరాబర్ మాట అడిగేసరికి ఇప్పుడు ఇన్ని రోజులు ఏమవుతుందంటే ఒక హిందూ ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే ఇప్పుడు హిందుత్వం కోసం కొట్లాడుతుండు. కేసులు అయితే ఎవరు చూసుకోవాలని ఒక ఆలోచన ఉంది కదా. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఈ సినారియో అయిపోయింది. ఆ రోజు ఏమైందంటే ఎవరైతే మొత్తం నాయకులు ఉన్నారో హిందూ సంఘాల ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫోన్ చేసి బైరం ఆడారు. మీరు బండి ఇచ్చి పెట్టుర్రి, మేము పైసలు ఇస్తాం, ఆ బండి ఇచ్చిపెట్టండి అని ఒకటి చేసారు. కానీ ఆడ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఆ బండిని మేము ఇచ్చిపెట్టలేదు. ఎందుకు ఇచ్చిపెట్టాలి? న్యాయంగా మన లీగల్ ఎట్లయితే స్ట్రాంగ్ ఉన్నామో దాని ప్రకారం మనం చేసినామో ఆ ప్రాసెస్ అయిపోయింది. గోశాలకు అవి కూడా పంపించేసినాం.
అప్పుడు ఆ రోజు నుంచి పగబెట్టుకున్నారు అన్న. ఆ రోజు నుంచి పగబెట్టుకొని ఒకటే ఇక్కడ సిద్దిపేటలో ఏంటంటే ఎంత హిందుత్వ సంఘాలైనా ఏదైనా సరే వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నది. ఉండేసరికి ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే మెయిన్గా కనబడుతుర్రో అది ఏ గోశాలను పట్టని ఆడ పేరేమైపోయిందంటే రాజారాం అనే ఎన్నుకుంటే నడిపిస్తున్నాను నాకు అడిగైంది. దానివల్ల ఏమైంది పగవించుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈయన పక్కకే ఉంటాడు. ఈ పక్కనున్న శత్రువుని మనం తొలగించుకుంటే రేపు పొద్దుగాల మనకి ఎటువంటి ఇష్యూ ఉండదని అనుకున్నారు. ఆ రోజు జరిగింది ఏంటంటే న్యాయంగా మేము ముందుగాల ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మాకు తెలిసింది అన్న ఇప్పుడు గుడి ఉందన్న, నా గుడి ఉన్నా, నేను కొలిచే గుడి ఉన్నది, నా గుడి ముంగటనే కొత్త ఎట్లుంటుంది అన్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎక్కడికి వచ్చే ఛాన్స్ లేదు. అక్కడ ఇప్పుడు ఇక్కడ గుడి ఉన్నప్పుడు అక్కడ ముంగటనే జాగు ఉన్నది, ఆడ గోవులు కట్టేసారు. దాని అర్థమైందన్న అంతే. ఇదే సంవత్సరం గత సంవత్సరంలో అదే గల్లీలో మొత్తం రక్తం ఏర్లై పారింది ఆ గుడి ముంగట. దానికి ఎవరు బాధ్యులు? సరే ఇప్పుడు చెక్ పోస్టులు పెట్టి ఓకే పోలీసులు తీసుకున్న చర్యలు మనం సమర్థిస్తున్నాం, దానికి సపోర్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు చేసే పనిలో 90% మనోళ్ళే చేస్తున్నారు. అసలైన మాట్లాడే ఇక్కడన్నా ఇప్పుడు ఎవరైతే డీలర్ ఉన్నాడో ఆ డీలర్ కింద 20 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ జమ చేసుకొని పెట్టుకురు. ఆడ హైలైట్ అసలైన విషయం ఏమైందంటే వాళ్ళే ట్రాప్ వేసారు మనకి. ఇప్పుడు ఎవరైతే గోసేవకులు ఉన్నారో వాళ్ళకి ట్రాప్ వేసారు. నిజంగా కొట్లాడ పోయేటోళ్ళు చిన్నపిల్లలు ఎందుకు వేసుకొని పోతారన్న? ఇక్కడ ఇదే సమయంలో రాత్రి 7 గంటలకు మేము అందరం ఇక్కడ ఇష్యూ ఉన్నది మనం ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు మా గుడి ఉన్నా అన్న, మా గుడి కాడ మేము కూర్చొని అది అక్కడ ఉన్న సమస్యను క్లియర్ చేసేదాకా గోశాల తీసుకోదాకా మేము ధర్నా చేద్దాం అనుకున్నాం. మా శాంతియుత ధర్నా మేము చేద్దాం అనుకున్నాం. దానికి ఇక్కడ నుంచి ఒక 30 మంది మేము ఏమున్నామన్నా, 20 మంది చిన్నపిల్లలే. వాళ్ళకి ఏం తెలుసు అన్న, వాళ్ళకి చట్టం తెలియదు, ఏది తెలియదు. మేము మన ధర్నా చేద్దాం రాడ వస్తున్నారు, అట్లా కాకుండా పోలీసులు వస్తారు, వాళ్ళకి చెప్పుదాము, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎందుకు ఇది అని పోయినాం. పోయేసరికి ఏమైందంటే అది మొత్తం ఆ గల్లీలు చూస్తే అన్న 7 గల్లీలు ఉంటాయి అన్న, ఇట్లా చక్కగా 7 గల్లీలు ఉంటాయి. ఇక్కడ ఏమైపోయిందంటే మనం ఏమైనా కొట్లాడబోతున్నామా అన్న, కొట్లాడబోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు వచ్చారు కావచ్చు, సార్ మీరు తీసుకోరు ఇది శాంతియుతంగా మన కార్యక్రమం మేము గుళ్ళో కూర్చున్నాం అనుకున్నాం. గుళ్ళో శాంతియుతంగా కూర్చొని ధర్నా చేద్దామని మన పెద్ద నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నార్మల్గా దాని సానుభూతిగా వచ్చిన వాళ్ళు వచ్చారు. కానీ అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే గల్లీకి ఎంటర్ అయ్యారు, ఇక్కడ కొంతమంది వెనుకకి వెళ్ళిపోయినాం, మాకు తెలియదు కదా, మేము అందరం వెనుకకున్నాం. దాదాపు ఒక 10 మంది మేము శాంతియుతంగా అనేసరికి వచ్చినాం. ఈ 20 మంది 20 మంది రాజారామన్నతో ఉన్న 20 మంది ఇట్లా లోపలికి ఎంటర్ కావడంతోనే అక్కడ ఏం పుకారు లేపారంటే ఏక్ హిందూ ఆకే హమ లోంకో మార్కే జారే అని ఒక పుకారు లేపారు. దానివల్ల ఏమైపోయిందన్న ఇప్పుడు అందరూ 100-200 సంఖ్య కాదన్న, 400 మంది అన్న. ఇంట్లో ఆడవాళ్ళకి ఏం అవసరం అన్న, ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి మొత్తం బ్లాక్ చేసేసారు. ఇప్పుడు మేము 10 మంది ఉన్నాం, మా వాళ్ళని కొడుతారు, మేము కనీసం మేము పక్క జరిపి తీసుకుందామనే ఛాన్స్ కూడా లేదు. మొత్తం బ్లాక్ చేసారు. ఇక్కడ మేము ముంగడ పోనుకుండా వెనక పోకుండా రోడ్ల మీద బండ్ల మీద పెట్టేవాళ్ళని కూడా బెదిరించి కొట్టిరు. ఇప్పుడు ఆడ ఏమైపోయింది, ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అంటారు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వాళ్ళు చేస్తున్నారు ప్రతిసారి. నిజంగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మనం చేయదలుచుకుంటే ఇంకా పెద్దగా అయిపోతుండే కదా. ఇప్పుడు శాంతియుతంగా కేసు పెట్టినాం, ఇవన్నీ చేసినాం అన్న. ఇప్పుడు అక్కడ వేరు ఆ రోజు దెబ్బలు చేసిరు. కంట్రోల్ రూమ్కి ఫోన్ పోయిందన్న, లీగల్గానే అడుగుతున్నాం. ఇప్పుడు కంట్రోల్ రూమ్కి అయ్యాకి ఇట్లా ఉన్నది పరిస్థితి అని ఫోన్ చేసినప్పుడు సెన్సిటివ్ ఏరియా, ఉత్తప్పుడు సెన్సిటివ్ ఏరియా దగ్గర ఎప్పటికీ రిజర్వ్డ్ పార్టీ ఉంటుంది. మరి అప్పుడు ఎందుకు పంపలే అంటే మేము పోయిన 10 నిమిషాలనే భీకరమైన దాడి జరిగిందన్న. ఎవ్వరు ఎక్కడ దొరికితే అట్లా కొడదామని. ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, నువ్వు రోడ్డు మీద పోతున్నావు, జస్ట్ నీకు ఒకటి ఏమని చెప్పారు, మన ముస్లిం మీద దాడి జరిగిందని నీకు రెచ్చగొట్టారు. అలా అందరి తప్పంటలేదు, నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళ తప్పే కావచ్చు కానీ అందరి తప్పు కాదు. ఇప్పుడు సానుభూతి, ఇప్పుడు ఒక ఆయన మనల్ని ఉత్తిగా కొట్టిపోతున్నారు అనేసరికి ఆ రేషంలో చాలా మంది వచ్చారు. కానీ అస్సలైన లెవెల్ అయితే ఉన్నారో ఆ డీలరు వాళ్ళందరినీ మొబిలైజ్ చేసుకుంటా ఆ గల్లీని మొత్తం హస్తగతం చేసుకొని ఈయనను ఒక్కరిని మనం ఒకటే అన్న చంపేద్దామని ఫిక్స్ అయ్యారు. మీరు కనబడ్డాయి ఆయుధాలు కనబడినాయి వాళ్ళ చేతులలో? అక్కడ గోషేటి ఉంటే కానీ ఇసురుతురు అన్న, డైరెక్ట్ దగ్గర కూడా పోనిత్తలేరు, నెట్టి పడేసారు. ఉన్న వాళ్ళందరినీ చిన్న పోరాలన్న గోడకేసి కొట్టిరు ఒక్కొక్కరిని. పరిస్థితి దారుణంగా ఉండే. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు శాంతియుతంగా ధర్నా చేయడానికి ఈరోజు మా వాళ్ళందరం పోతున్నాం. మా మీద లాఠీ చార్జ్లో 1 నిమిషంలో లాఠీ చార్జ్ ఆర్డర్ కూడా వస్తుంది. మరి అంతైనప్పుడు ఒక్క లాఠీ చార్జ్ కాదు, ఒక లాఠీ ఇరుడు కాదు కదా, ఒక్కరి మీద దెబ్బ కూడా ఎందుకు వాళ్ళని ఇప్పటివరకు ఇప్పుడు 24 అవర్స్కి ఎక్కువ అయిపోయింది. మరి ఒక్కరు కూడా ఎందుకు రిమైండ్ కాలే? అదే మొన్న తప్పు చేసినోడిని శిక్షిస్తేనేమో మా వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళ మీద కేసులు అయితే, మరి అసలైన ప్రాణాపాయం ఇంత దారుణంగా కొట్టిన తర్వాత ఒక్కరి మీద ఎందుకు కేసు కావన్నా? అంటే ఇప్పుడు ఇంత టైం ఇచ్చి వాళ్ళు ఎస్కేప్ అయ్యడానికి చూస్తుర్రా, లేకపోతే వాళ్ళు ఎస్కేప్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పని చేసే లెవెల్ ఒక 4 తీసుకొని రిమైండ్ చేద్దాం అనుకుంటారు? అది మాకు తెలియదు. మేము చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక మీద ఇప్పటివరకైతే చూసామన్న ఒకటే, ఇప్పుడు రాజారామయ్య మీద దాడి జరిగింది ఏదైతే ఉన్నదో ఇది మా వాళ్ళందరికీ ఐకమత్యం తెచ్చిందన్న. ఇదైతే వాస్తవం. ఇక మీదట ఇదే సిద్దిపేటలో గోదావరి ఎట్లా పోతాయో అదొకటి చూస్తాము గో సంరక్షణలో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దాడి జరిగింది కదన్న,
ఈ దాడి అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అంటే ఒకరిని చూసి కొట్టే తాకత్ వాళ్ళదైతే ఒకసారి ఇప్పుడు ఒకరికి దాడి జరిగింది కానీ ఇంకొకసారి ఏదైనా సిచ్యువేషన్ జరుగుతాయి ఇక మాదే శక్తి ఏందో మేము కూడా చూపించాల్సి వస్తుంది బస్ ఎందుకంటే ఇప్పుడు శాతకాంత జరగకుండానే ఉండాలి, వాళ్ళు బయటకు రావాలి, మాట్లాడాలని అప్పటి నుంచి అంటున్నాము. ఇప్పుడు లాస్ట్కి అన్న కొట్టేదాకా మీరు ఆడనే ఉన్నారా? ఇక్కడ అన్న ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారా? అన్న ఒక్కటే పంపించేసారు. ఒక్కరినే టార్గెట్ చేసారు, ఒక్కరు ఇద్దరు టార్గెట్ చేసి వాళ్ళని 100 మందిలో మనం ఫినిష్ చేయగలిగితే ఎవరి మీద కేసు కాదు, బయట పడిపోతుంది. ఒక్కసారి ఒక ఇద్దరిని ఫినిష్ చేస్తే మన జోలికి ఎవడు రాడు అనే ఒక్క విధానంతో చేసింది అది. అక్కడ కూడా ఇద్దరు పోలీసులు నిజంగా మొత్తం లోకల్ వాళ్ళే ఉన్నారా లేకపోతే బయట నుంచి వచ్చిన? లేదన్న అందరు ఉన్నారు అన్న, ప్రతి ఏరియా సంబంధించిన ఎవరైతే వాళ్ళ లీడర్లు ఉన్నారో అన్న. ఒకటి ఏంటంటే ఇప్పుడు గో ఒక ఇష్యూ వచ్చింది అన్న పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు మన హిందూ అడిగేది ఇప్పుడు వాళ్ళు చూసారు కదా, ప్రతి ఏరియా వాళ్ళు వచ్చారు అన్న. వాళ్ళందరూ మీకు ఇంతకుముందు పరిచయం ఎవరు లేదు అన్న, సిద్దిపేట తెలియని వాళ్ళు అన్న. ఒకటి ఏంటంటే ఈ డ్రెస్సింగ్ ఉంటది కదా అన్న, డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉన్న వాళ్ళే ముందున్నారు అక్కడ. అసలైన వాళ్ళు ఏంటంటే బ్లాక్ చేసారు, అసలైన లోపలికి పోలేకుండా బ్లాక్ చేసారు, బండ్లడం పెట్టిరు అన్న. ఇప్పుడు ఇక్కడ 20 మంది ఉన్నారు, వాళ్ళు కొడుతురు, వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోలేకుండా రోడ్డు బ్లాక్ చేసిర్రు, అటు నుంచి వస్తారు ఇటు నుంచి వస్తారు. ఆ మధ్యలో ఉన్న పరిస్థితి ఏంది? అలా అయిపోయింది అన్న. అది కావాలని కిరాతకంగా దాడి చేసింది అది వాస్తవానికి. నిజంగా పోలీస్ వ్యవస్థ మీద మన హిందువులకు నమ్మకం ఉన్నది, హిందూ సంఘాలు కూడా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎవరైతే 4-5 చేయలే అన్న, అది ఖచ్చితంగా 10-20 మంది ఒకటేసారి మీద పడ్డారు. ఇప్పుడు 6 మీద కేసు పెట్టినాము, వాళ్ళందరి మీద అట్రాసిటీ పెట్టాలన్న. నేను చెప్తున్నా కదా అన్న, అన్న ఏమైంది తెలుసా అన్న, ఇప్పుడు ఇవాళ రాజారామన్న ప్రాణాలతో ఉండని కారణం కూడా ఆ పోలీసు వాళ్ళే. పోలీసు వాళ్ళు చాకచక్యంగా అడ్డుపడ్డారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టలే అన్న. పోలీసు వాళ్ళు కూడా దాని వల్ల, కాకపోతే వాళ్ళు చెప్పుకుంటారో చెప్పుకోలేదు తెలియదు కానీ వాళ్ళు చాకచక్యంగా వాళ్ళ పని చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఒకటి ఇక్కడ మా స్ట్రెంత్ లేకపోవడం, అంటే ఎవరైతే గోరక్షణకు పోయారో వాళ్ళ స్ట్రెంత్ లేకపోవడం, ఆ స్ట్రెంత్ లేకపోవడం, ఇది మాకు ముఖ్యంగా మీరు ఏంటంటే ఏదో యుద్ధం చేయడానికి కాదు కదా పోయింది, శాంతియుతంగా మాట్లాడతాము. అక్కడ ఏదైనా కూర్చుంటే మహా ఒప్పుకోకపోతే ఆ గుళ్ళే కూర్చుందాము, వాళ్ళు దిగి వచ్చేదాకా వదిలేదాకా అనే ఉద్దేశంతో మాత్రమే పోయారు మీరు. వాళ్ళు వచ్చారు కాబట్టి మేము, లేకపోతే మాకేం అవసరం లేట్ వస్తారు. మేము ఇంత లేట్ ఎందుకు వస్తారు? ఇప్పుడు అదే రాత్రి కోస్తారు, అప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, అది కబేలాలకి, అదే కబేలాల దగ్గరనే ఉన్నాయి. గంట లోపు ఎంతసేపు అన్న ఆడున్నాయి. ఇప్పుడు చూడుర్రి, అక్కడ ఏం లేదు. ఇప్పుడు పోయి మీరు చూడుర్రి, ఆ ప్లేస్ లో ఏం నిశానా కూడా లేదు. మరి ఏడిపోయినాయి అవన్నీ? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆవు గురించే అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు, ఇక్కడ ఆవు గురించి మీకు ఎందుకు రానాయన ఇంతగా నా తలకాయ నొప్పి అని చెప్పేసి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆవును తల్లి లెక్క చూస్తున్నామబ్బా. ఒకటి చిన్న విషయం అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఆవును తల్లి లెక్క చూస్తున్నాం, తల్లి లెక్క చూస్తున్నటువంటి ఆవునే ఇంత విచ్చలవిడిగా చంపుతున్నప్పుడు తల్లి దగ్గరికి రారా? మీ తల్లి దగ్గరికి రాకుండా ఉంటారా? మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటారా అనేది కూడా గమనించుకోవాలి. ఇక్కడ ఆపకపోతే ఎక్కడికైనా వస్తారు. ఇంత పోరాటం చేస్తుంటేనే, ఇంతమంది ప్రాణాలు సైతం ఇవ్వనీకి సిద్ధపడితేనే ఎట్లా నడుస్తున్నది? విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నది గోవధలు. మరి అట్లాంటిది మనం ఏం పట్టించుకోకుండా ఉంటే ఎక్కడి దాకా వస్తారు, ఏం చేస్తారు? అక్కడ సంఘటన అయిపోయిన అందరం గల్లీ నుంచి బయటకు వచ్చినాం. బయటికి రాగానే ఒక ముసలాయి నుండి పోరాళ్ళని ఒక 5-6 పట్టుకొని గల్లీ నుంచి బయటికి ఒక 3-4 ఒక 10 గంటల బయటికి అందరు తీసుకొని వస్తూనే ఉన్నారు. ఒక 5 నిమిషాలు మేము గల్లీకి వెళ్ళి అందరం బయటకు వచ్చినాం. అందరం మమ్మల్ని ఇట్లా ఉరిపియంగానే మేము బయటకు వచ్చేసినాం అందరం. ఆ ఊరా అంటే అందరూ చిన్నోళ్ళు అందరం మేము ఉండేవారికి ఎవ్వడం ఏం చేయలేకపోయినాం. 5 నిమిషాలకే మొత్తం ఒక 10 నిమిషాలకి అందరూ గల్లీకి వెళ్ళి బయటికి రాగానే తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్న, మేము గల్లీకి ఎంట్రీ కాగానే అందరం ఏందేమో వాళ్ళు మొత్తం గల్లీ మొత్తం కరెంట్ లేదు. అది ఏం చేసిర్రో ఏమో కరెంట్ తీసేసిర్రా, అదొకటి. ఇంకొకటి అది మేము అసలు ఇక్కడ 7:30 అట్లా 7:30 నుంచి అందరం ఇన్ఫార్మ్ చేసే పోలీసు వాళ్ళకి అన్న వాళ్ళు ఇట్లా రారామన్న వాళ్ళు అందరు ఇట్లా వాళ్ళు ఫోన్ చేసేవారు. అక్కడికి వెళ్ళినాక కూడా మేము అందరం పోగానే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఒక 2 వచ్చిర్రు అంతే. ఇద్దరు రాగానే వాళ్ళని కూడా నూకేసి పెద్ద వాళ్ళ అన్న వాళ్ళు వీళ్ళు అందరు ఉండి దాడులు లేనికి వచ్చారు. ఒకడుండి లోపలికి రాగానే నేను ఎంట్రీలో మేము పోయినాం. ఇట్లా ప్రూఫ్ కోసం అని చెప్పేసి వీడియో తీస్తుండే వీడియోని కాల్ రాయిస్కు కథం కర్రే అని నన్ను నూకేసిండు. నూకేగానే అందరు వచ్చారు. అందరు రాగానే అరే క్యారే అనుకుంటే వాడు ఏమో దేనా ఇసుకు కథం కర్ర అని చెప్పేసి వాడు కట్టెలు రాడ్లు ఇంకొకరు అందరం ముంగట రాగానే అందరు మన వాళ్ళంతా అటు ఇటు ఒక 2-3 గల్లీలు ఉన్నాయి. అందరు అటు భయపడి ఆగురు అంటే ఓడాడతలేరు. 2-3 ఉన్నామని మొత్తం అంత పగ ఎందుకు నాకు అర్థం కాదు. కత్తులు పట్టుకొని ఎప్పుడు వస్తారా అని చెప్పి చూసుకొని కాటన్ షర్ట్స్ కథం కర్రీ అనుకుంటా మాట్లాడుతున్నారు వాళ్ళు. డైరెక్ట్ కాటన్ షర్ట్స్ కావాలన్న ఆ ఏరియాలో అయితేనే అదవుతుంది. ఇంతకుముందు కూడా ఒక హనుమాన్ మాల దీక్షలో ఉన్నప్పుడు కూడా
మిలాన్ గార్డెన్ దగ్గర కూడా ఒక డీసీఎంలో పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే పోయినాం. మేము పోయే లోపలనే ఆ డీసీఎంలోకి అన్నీ తీసేసి అక్కడ ఒక 5-6 ఎకరాలది కంచె ఉంది. ఆ కంచెల మొత్తం దింపేసిరు. ఆ టైర్లు అచ్చులు ఉన్నాయి బురదలకి వచ్చేటి. వాళ్ళు మేము ఆడికి ఒక 4-5 బండ్లు మేము ఇటు తిరుగుతున్నాం. ఒక ఇద్దరే ముస్లింలు, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు దొరికిన క్యాండిడేట్లే. వాళ్ళు మాయానికి ఇటు తిరుగుతారు. ఆఖరికి మేము ఆడికి పోయిన తర్వాత లోపలికి పోయినాం. ఆడ పని చేసే వాళ్ళని అడిగినాం. వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. ఏది మేస్త్రి పని చేస్తారు, కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. వాళ్ళని అడిగితే ఏమో తెలియదు అని. మళ్ళీ మేము అటు వేయించిన తర్వాత మంచిగా అడిగినాం, అన్న నువ్వు ఆడ పని చేస్తున్నావు, ఇంతకుముందుకు వచ్చినా రాలేదంటే, అవు అన్న పొద్దున మేము పని చేసేటప్పుడు అయితే ఏం లేవు, ఇప్పుడే కనబడుతున్నాయి అంటే మేము గేట్ లోపలికి పోయి మనలో వీళ్ళు తమ్ముళ్ళు నుండి దుంకిరు. హనుమాన్ మాల మీద ఉన్నాం. పోయి చూస్తే ఆ ఆవులకు మెడకు తాడుంటుంది. తాడుంటే మనం చదువుకునేటోళ్ళం ఎవరైనా ఉంటే ఏంటంటే మనం ఆడు ఉంటే ఏంటంటే వాటి తాడు ఇడిచేసి పొలాల పూట తింపుతాం, మేపుతాం. ఆడ తాడు మెడ కట్టేసి ఉన్నాయి. ఆడ కట్టేసిలో అవి తిరుగుతూనే ఉన్నాయి. గ్యాప్లో ఇద్దరు వచ్చిరు, నలుగురు 15 మంది అయ్యారు. 15 మంది తర్వాత 40-50 మంది అయ్యారు. 50 మంది అయిన తర్వాత ఒక 10 మంది లోపల దిగి ఆ కంచి ఇట్లా పొడుగుతూ ఉంది చిలక. వాడు తీసుకొని అటు పోతూనే ఉన్నారు. కొంతమంది వచ్చి వాడు అరే క్యారే అరే కిసుకు కర్రే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మీరు ఏంది రాబాయ్ అట్లా ఇట్లా. మేము కరెక్ట్ 2 గంటల రాత్రి అంటున్నాం, మధ్యాహ్నం కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు ఉన్నాయా, ఎండ కింద డాంబర్ రోడ్డు. మేము మాల మీద ఉన్నాము. ఆడ చెట్టు నీడు ఉంటే మీరు ఫస్ట్ బయటికి నడుగురు అనుకుంటాం. మమ్మల్ని నీ నుంచి ఒక 100 మీటర్లు నొక్కొచ్చారు. ఆ చెట్టు కింద కూడా ఉండనిలే. వాళ్ళ గేట్లు 2 ఉన్నాయి. ఒక గేట్ ఇట్లుంటుంది, మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గేట్ ఇట్లుంటుంది. మొత్తం 50-100 మంది దిగిరు. మేమంతా ఇటు మేము జై శ్రీరామ్ అంటాం. వాళ్ళు అన్నారు. పోలీసులకు ఆ రోజు కూడా ఫోన్ చేస్తే 100 డైల్కు ఒక 3 ఫోన్లకి వెళ్ళి చేసినాం. మనోన్ ఫోన్లకి వెళ్ళి ఒకసారి చేసినాం, మురళీ ఫోన్లకి వెళ్ళి ఒకసారి చేసినాం, నా ఫోన్లకి వెళ్ళి ఒకసారి చేసినాం. కానీ వస్తున్నాం అంటారు. దగ్గర ఒక అర్ధగంట 40 నిమిషాలు. అప్పటిదాకా మేము ఆ ఎర్రటెండల మాల మీద ఉంటిమి. వాళ్ళని గలీజ్గా మేము అనలేమా. వాళ్ళు వచ్చి అందులో 2-3 పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు కూడా అందులో 2-3 తాగొచ్చి కూడా డైరెక్ట్ ఇలా మీదికి పోతే అందులో తెలిసిన వ్యక్తులు, ముస్లిం వ్యక్తులు కూడా మురళి నేను అందరం ముఖపరిచయం కొంతమంది ఉంటే కూడా వాళ్ళు అందరు సంజాయించి వాళ్ళని అటు జరుపుకున్నారు. మనలను సంజాయించి మనల్ని ఇటు జరుపుకున్నాం. ఆ పోలీసులు వచ్చినాక కూడా మళ్ళీ అవి అట్లే ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇప్పుడు మిలాన్ గార్డెన్ ఏరియా పోయి ఆ కంచె ఒక 10 ఎకరాల కంచె ఉంటుంది. ఆ కంచెలు ఇప్పటికి తిరుగుతుంటాయి. అవి ఎవని అనేది తెలియదు, కానీ ఎవరు పట్టించుకోడు. ఇంకొకటి ఏంటంటే అన్న, ఆవుల మీద ప్రతి ఒక్క నెంబర్ వేసి ఉంది అన్న. నెంబర్లు వేసి ఉన్నాయి. ఆవును అప్పుడే కట్టి దింపారు. మేము ఏం తెలుసా, ఈ కటిక షాప్ల కొట్టేటోళ్ళు ఉంటారు చూసినా, కోసి కొట్టి అమ్ముకునేటోళ్ళు ఉంటారు చూసినా, ఆయనకి నెంబరింగ్ ఉంటుంది. ఆ దుకాణం నెంబర్ వానికి సంబంధించిన ఆవా ఆ లేగదూడన ఏదైనా సంబంధించింది దానికి 36 నెంబర్ ఉంటుంది, దానికి 15 నెంబర్ ఉంటుంది. మేము అన్ని వీడియోలు కూడా తీసుకున్నాం. మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ లొలి జరుగుతుంది. 30 కాస్త 5-10 అయినాయి. ఆ గ్యాప్లో 20 వెనకకి ఎస్కేప్ చేసేసారు. అట్లున్నది వాళ్ళది. టైం చూస్తారు, నైట్ టైంలో తీసుకొని వాళ్ళు అదే చేస్తారు. అది ప్లాన్ వచ్చి మేము మాల మీద లేకుండా కూడా మమ్మల్ని రారాపూర గలీజ్గా కొట్టుకుంటా ఏం చేస్తారా మీరు అది అని చెప్పేసి మేము మాల మీద ఉన్నాం. మేము హనుమాన్ మాల నుండి కూడా రెస్పెక్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళ దాంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన ఏమంటున్నాడంటే మేము కోసుకొని తింటాం, మీరు కూడా ఒకటి కోసుకొని తినండి. మాల మీద ఉన్న స్వాములతో మాట్లాడే మాటలు. మనం పందిని కోసుకోమని తినమను, ఎందుకంటే వాళ్ళ రిలీజ్ చేస్తుంది. మన రిలీజియన్ ఇది, మన దేవుళ్ళ మన ఆవుని సకల దేవతలు అని చెప్పేసి మనం మొక్కుతాం. వాళ్ళకు పంది అంటే నచ్చది. అదే పంది మాంసం వాడు తింటాడా? తినడు. ఎవరి రిలీజన్ వాళ్ళది, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళది. అదే తినాలనుకుంటే, మాంసం తినాలనుకుంటే మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, తినండి. హిందువుల సెంటిమెంట్, హిందువుల మనోభావాలు దెబ్బ తినాలి, రాక్షస హోనం చేయాలని చెప్పేసి అదే ఉద్దేశంతో వీళ్ళు చేస్తారు. అంటే ఎట్లా చేస్తారు ఇది? హిందూ ముస్లిం ఎప్పుడు బాయ్ అవుతాడు. అయితే ఎప్పుడైతే గోవాతో బంద్ చేస్తారో ముస్లిమ్స్, అప్పుడు హిందూ ముస్లిం బాయ్ అవుతాడు. అంతవరకు కాడు వాళ్ళ. ఈ 2-3 నెలల నుంచి కూడా ఎక్కువ మనలో వాట్సాప్లో కానీ ఒక గ్రూప్ పెట్టుకున్నాం. ఎవరెవరు చురుగ్గా పాల్గొంటారు, ఏంది ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, గ్రూప్లో వచ్చింది, గ్రూప్ కాల్ వస్తుంది, రావాలి అన్న ఉద్దేశంతో పెట్టుకొని మేము ఒక అంకణం లెక్క ఆలోచన చేసుకుంటా ఎంటీ బండ్లు కూడా ఆపినాం. చాలా కదా సిద్దిపేటలోకి వచ్చేటే 4-5 బండ్లు ఉంటాయి. పర్మనెంట్ నెంబర్లు గుర్తుంటాయి మనకు. ఆ బండి ఎటు పోతుంది, ఎటు వస్తుంది ఏందని మొత్తం. ఆ బండ్లను కూడా 2-3 సార్లు ఆపితే ఎంటీ బండి డ్రాప్ చేసి వచ్చినాడు. మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. అట్లా కూడా చేసి ఈ 2-3 నెలలకోలే ఒకటి దుద్దేడ దగ్గర, మిలాన్ గార్డెన్ దగ్గర, నాగదేవత గుడి దగ్గర, అటు 10 జాగాలలో తిరిగే వరకల్లా వాళ్ళకు కూడా ఎటు వశపడతలేదు. ఏం చేయాలి. వాళ్ళు ప్రతిసారి దాడికి వస్తున్నా అన్న టైంలో వాళ్ళల్లో ఎవరో అరే వద్దురా. ఎందుకంటే మనం కూడా బయటకు పోయినా కానీ హిందూ ముస్లిం బాయ్ ఇదే ఏది మన దోస్తుడు, మా వాడు మనోడు, వీడు మనోడు అన్న ఉద్దేశంతోనే పోతున్నాం తప్ప అది వాళ్ళ లోపల వస్తలేదు కదా.
సరే పోనీ నీ దందా నువ్వు చేస్తున్నావు అని అంటున్నావు. నువ్వు దందా చేస్తే నువ్వు అది మాతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడుతున్నా. నేను నీ చేతులు ఆవట్టినా, నీ మీద కత్తి తెచ్చినా, నీ మీద దీనికి ఏమైనా తీసుకొని వచ్చినావా? కొట్టుకున్నాడు ఎందుకు? మాట్లాడుకొని సామరస్యంగా. దానికి యాక్ట్ ఉందన్నావు కదా, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత దాన్ని నువ్వు వధ చేసుకో. నీకేం సంబంధం? మేమన్నా నీకు అడ్డుకుంటున్నాం? చిన్నవి వీళ్ళు పోలీసు వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు గోవదా అంటే అందులో ఆవులే లేవు భయ్. అందులో ఆవులు ఉంటే నేనే రిజైన్ చేసిపోతా అని మాట్లాడతారు. ఆవులని కాదు, చిన్న దూడలు ఉన్నాయి, లేగలు ఉన్నాయి, వాటిని చంపాలి అంటే ఆవులు తప్పించి అన్ని చంపాలనా? నందిగా భావిస్తాం మన దేవుణ్ణి. నాకు తెలియదు. ఆవులను తప్పించి అన్ని చంపుకోవాలనా? అంటే అవి బతకద్దా? అవి జీవులు కాదా? ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ రోజు రాత్రి ఒక్కొక్కడు ఆయనకి లుంగి ఉంటుంది, కట్టుకుంటాడు, 2 3 ఇట్లా పట్టుకొని పోతుంటారు. ఈ గొడవ జరిగిన రాత్రి కరెంటు లేదు, వీడియోలు తీసిరు, ప్రతి ఒక్కడు పట్టుకొని పోతున్నారు. నమస్తే అన్న, జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్ అన్న. మొన్న సిద్దిపేట పట్టణంలో గోరక్షకులపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు సిద్దిపేట వ్యాప్తంగా వ్యాపార సంస్థలు అన్ని స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. ఈ యొక్క బంద్తో హిందూ సంఘటిత శక్తి అనేది సిద్దిపేట వాసులకి తెలిసి వచ్చింది. ఇక ముందు గోరక్షకులపై కానీ, హిందూ ధార్మిక సంస్థలపై కానీ, హిందువులపై కానీ ఎలాంటి దాడులు జరిగినా ఈ హిందూ ధార్మిక సంఘాలు, హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలు ఊరుకోవని ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇకపై హిందువులపై ఎలాంటి దాడులు జరిగినా దీని తీవ్ర స్థాయిలో మేము తిరుగుబాటు చేస్తామని సిద్దిపేట నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.